దైవజనులకి, వరంగల్ నుంచి వచ్చిన ప్రత్యేకంగా వర్తమానాన్ని వచ్చినటువంటి దైవజనులకి ఈ యొక్క సమయాన్ని అప్పగిస్తున్నాను. చప్పట్లు కొట్టి దేవుని మహింపరచండి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలందరూ, ఈ రెండవ రోజు ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభములు మరి వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి ఈ ఉదయం ప్రభు మీ అందరినీ దీవించును గాక. నన్ను ప్రేమతో ఆహ్వానించిన స్థానిక సంఘ కాపరి పాస్టర్ నహూమ్ గారికి, మరి వారి యొక్క సంఘమునకు, కుటుంబమునకు నా ప్రత్యేకమైన వందనములు మరి శుభములు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడున్న దైవజనులకు అందరికి కూడా మరి పేరు పేరున ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా యొక్క శుభములు మరి వందనలు తెలియజేస్తున్నాను. నాకు తెలుసు బాగా వేడిగా ఉందని ఇక్కడ, అయితే చాలాసేపు ఏం మిమ్మల్ని కూర్చోబెట్టాను, ఒక 3 గంటలు అంతే, ఏం లేదు. గాడ్స్ థాట్స్, దేవుని ఆలోచనలను మరి మధ్యాహ్నము మనం ధ్యానించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మీ అందరినీ దీవించును గాక. నాకు తెలిసి ఇక్కడ అందరూ ఎంటా మెసేజ్లో ఉన్నవాళ్ళే అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నా పర్వాలేదు, గాడ్ విల్ స్పీక్ విత్ యూ. దేవుడు మీతో మాట్లాడతాడు. పరిశుద్ధాత్మనే మీకు అర్థమవునట్లు చేస్తాడు. ఎందుకంటే ప్రత్యక్షతనిచ్చేవాడు ఎప్పుడు పరిశుద్ధాత్ముడే. సో ద హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మను మనం పూర్తిగా విశ్వసిస్తూ మనం పరిశుద్ధాత్మ పైన ఆనుకుందాం, పరిశుద్ధాత్మ పైన మనం ఆధారపడదాం. మన పరిశుద్ధాత్మనే మనకు ఈ యొక్క కార్యములను మనకు బయలుపరుస్తాడు. సో లెట్ us గో టు ద బైబిల్. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద బైబిల్. పరిశుద్ధ గ్రంథంలోనే అతి ప్రాముఖ్యమైన పుస్తకము ప్రకటన గ్రంథం. ఈ గ్రంథముతో బైబిల్లో ఉన్న ప్రతి పుస్తకముతో ముడివేయబడి ఉన్నది. ఈ ప్రకటన గ్రంథం అర్థమైతేనే బైబిల్లో ఉన్న ప్రతి పుస్తకం అర్థమవుతుంది. బైబిల్లో ఉన్న ప్రతి పుస్తకం అర్థం కావాలంటే ఈ ప్రకటన గ్రంథం అర్థం కావాలి. ఎందుకంటే ప్రతి పుస్తకముతో ఈ పుస్తకానికి, ఈ ప్రకటన గ్రంథం మనకు సంబంధం ఉన్నది. మరి ప్రతి పుస్తకాన్ని తెరిచేది కూడా ఈ గ్రంథమే. ఈ పరిశుద్ధ గ్రంథంలోని మిగతా 65 పుస్తకాలన్నిటిని తెరిచేదే ప్రకటన గ్రంథం. అందుకే ప్రకటన గ్రంథం అర్థం కాకుండా నీకు ఆదికాండం అర్థం కాదు. ప్రకటన గ్రంథం అర్థం కాకుండా నీకు నిర్గమకాండము, సంఖ్యాకాండము, బైబిల్లో ఇలా ఎన్ని ఉన్నాయో ఆ పుస్తకాలన్నీ కూడా ప్రకటన గ్రంథం అర్థమైతేనే అర్థమవుతుంది. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను దాంట్లో నుండి ఒక చిన్న అంశమును మీతో మాట్లాడాలని ఆలోచిస్తున్నాను. మరి దేవుడు నా హృదయంలో పెట్టింది నేను మీతో పంచుకోగోరుతున్నాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనము మరియు 18వ వచనం. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా, నేను భయపడకము, నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ప్రభు ఈ మాటలను దీవించును గాక. ఆమేన్. లెట్ us pray. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా,
రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, మా ప్రియమైన భర్తగా ఉన్న మా యేసయ్యా నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో, ఈ మధ్యాహ్నము నీ వాక్యమును మేము ధ్యానించుచూ ఉండగా మా కొరకు నువ్వు వాక్యాన్ని విరిచి మా ఆకలి దప్పికలు తీర్చబడినట్లుగా నీ వాక్యాన్ని జీవాహారముగా, జీవజలముగా మాకు దయచేదేవా. ప్రభు అయిన దేవా, ఈ మధ్యాహ్నము నీ వాక్యములో దాగున్న గూఢమైన సంగతులు, రహస్యములు, నీ ఆలోచనలో దాగున్న ఆ మర్మములు ఈ మధ్యాహ్నమును మాకు తెరవమని ప్రార్థిస్తున్నాము. నీ మనసు ఏంటో మేము అర్థం చేసుకునే కృపను మాకు దయచేయి. నీ ఆలోచనలు మా హృదయంలో కుమ్మరించు. ఇప్పటి వరకు నువ్వు నీ మనసులో దాచి ఉంచిన ఆ మర్మములు, ఆ ఆలోచనలన్నీ కూడా నువ్వు విప్పి దాన్ని మా యొక్క వధువు హృదయములో నువ్వు వాటిని కుమ్మరించమని ప్రార్థిస్తా ఉన్నాను. అభిషేకించు మమ్మల్ని. మధ్యాహ్నం నీ పరిశుద్ధ ఆత్మ చేత మమ్మల్ని అభిషేకించు. ప్రతి ఒక్కరూ నీ ఆత్మతో నింపబడుదురు గాక. ఎందుకంటే ప్రభువా, నీ వాక్యం ఒక్కటే ప్రభువా మమ్మల్ని బ్రతికించేది. నీ వాక్యం ఒక్కటే మమ్మల్ని నీ రాజ్యంలోనికి తీసుకెళ్ళేది. నీ వాక్యం ఒక్కటే మాకు నిత్య జీవాన్ని ఇచ్చేది. నీ వాక్యం ఒకటే ప్రభువా నీతో సహవాసాన్ని ఇచ్చేది, మా ఆత్మలను తృప్తిపరిచేది. నీ వాక్యం ఒకటే ప్రభువా. ఆ విధంగా నువ్వు మమ్మల్ని తయారు చేశావు. మాలో నువ్వు మా ఆత్మకు ఆకలి దప్పికను నువ్వు ఇచ్చినప్పుడు, అలా నువ్వు మమ్మల్ని సృజిస్తున్నప్పుడు ఆకలి దప్పిక తృప్తిపరిచే విధానం కేవలం వాక్యం ద్వారా మాత్రమే పెట్టావు ప్రభువా. అందుకే ఈ మధ్యాహ్నము నీ వాక్యము చేత మమ్మల్ని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నా. మరొక్కసారి మాతో మాట్లాడు దేవా. నీ వాక్యమును మాకు తెరువుము తండ్రి. నీ యొక్క మనసులో దాగున్న ఆ గూఢమైన సంగతులు, మర్మములైన సంగతులు ప్రభువా ఈ మధ్యాహ్నము మేము చూచుదుము గాక, వాటిని మేము గ్రహించుదుము గాక, వాటి చేత మా ఆత్మ తృప్తిపరచబడును గాక. అలా నువ్వు మమ్మల్ని దీవించమని, ఆటంకపరచాలని చూస్తున్న దురాత్మ శక్తులను, దయ్యపు శక్తులను, క్రీస్తు విరోధి ఆత్మలను ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఇప్పుడే పాతాళంలో బంధిస్తా ఉన్నాం. ఇక్కడ ఏ దయ్యం పనిచేయకుండా, ఏ దురాత్మ పనిచేయకుండా కేవలము నీ పరిశుద్ధ ఆత్మ మాత్రమే ఇక్కడ పనిచేయనట్లుగా ఈ స్థలమును నీ అదుపులో తీసుకో ప్రభువా. ఇక్కడున్న మనుషులను, ఇక్కడున్న వాతావరణమును, కరెంటుని, మైక్ సిస్టమ్ని, ప్రతి ఒక్కరిని, ప్రతి దానిని నీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నా. నిన్ను నువ్వు బయలుపరచుకోమని ప్రార్థిస్తున్నా. మరి మా మధ్యలో ఇంకెవరైనా బలహీనులు ఉంటే ఈరోజు వాళ్ళు తప్పక స్వస్థత పొందుదురు గాక. వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు ఆత్మీయంగా అయినా సరే, భౌతికంగా అయినా సరే వారు బలహీనులుగా ఉంటే వాళ్ళు స్వస్థత పొందుకుందురు గాక. నువ్వు తప్పకుండా కార్యము చేయమని నీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్లీజ్ బి సిట్ డౌన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని పిల్లలందరికీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా యొక్క శుభములు, మరి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువు మీ అందరినీ దీవించును గాక. ఆమేన్. మరి ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ మధ్యాహ్నము ఒక చిన్న అంశం మీద నేను మాట్లాడగోరుతున్నాను. ఆ అంశం ఏమిటంటే సెకండ్ ఈస్టర్, రెండవ ఈస్టర్ గురించి నేను మాట్లాడగోరుతున్నాను. చాలా జాగ్రత్తగా మీరు వాక్యం వింటారని నేను నమ్ముతున్నాను నేను. ఆమేన్. హల్లెలూయా. మరి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 17-18 వచనములలో యోహాను యేసుక్రీస్తును ఎప్పుడైతే చూశాడో ఆయన చచ్చిన వాని వల్ల ఆయన పాదముల మీద పడ్డానని చెప్తున్నాడు. ఆమేన్. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వల్ల ఆయన పాదముల మీద పడి తిని. యోహానుకి యేసుక్రీస్తు తెలియదా అంటే తెలుసు. అందరికంటే బాగా
యేసును ఎరిగిన వాడు ఎవరైనా శిష్యులలో ఉన్నారు అంటే ఈ ప్రకటన గ్రంథం రాసిన యోహాను. ఎందుకని యోహాను గురించి బైబిల్ ఏమని చెప్తుందంటే, ఈయన యేసుక్రీస్తుకు ప్రియమైన శిష్యుడని, మరి ఈయన ఎల్లప్పుడూ యేసుక్రీస్తు యొక్క బాహులో ఎప్పుడు ఉండేవాడని, ఆయన హృదయానికి హత్తుకొని ఎప్పుడు ఉండేవాడని బైబిల్ చెప్తా ఉన్నది. హల్లెలూయా. మరి యేసుక్రీస్తును అతి సమీపంగా అతి బాగా ఎరిగిన వాడు ఎవరంటే యోహాను. ఎందుకంటే ఆయన ఎప్పుడు చూసినా యేసుక్రీస్తు యొక్క హృదయాన్ని హత్తుకొని ఉండేవాడు. అంతేకాకుండా గెత్సెమనే తోటలో అందరు శిష్యులు పారిపోయారు, కానీ యోహాను మాత్రం యేసును హత్తుకొని ఉన్నాడు. ఆయనను పిలాతు కోటకు తీసుకెళ్ళినప్పుడు పిలాతు కోర్టు దగ్గర కూడా ఉన్నాడు యోహాను. ఆయనను హేరోదు కోటకు తీసుకెళ్ళినప్పుడు హేరోదు కోర్టు దగ్గర కూడా ఉన్నాడు యోహాను. అన్నిటికంటే ముఖ్యంగా గెత్సెమనే తోటలో ఆయనను బంధించి నైసియా సభకు అనగా యూదుల కోటకు తీసుకెళ్ళినప్పుడు అక్కడ కూడా ఉన్నాడు యోహాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసును విడవకుండా యేసును హత్తుకొని ఎప్పుడు ఉన్నవాడు ఎవరు అంటే యోహాను. ఆయన మరణం యొద్ద కూడా ఉన్నాడు. శిష్యులు ఎవరూ లేరు, కానీ ఆయన మాత్రం ఆ శిలువ యొద్ద ఉన్నాడు. ఇదిగో నీ తల్లి అని ఆయన ఎవరితో చెప్పాడంటే, యేసుక్రీస్తు ఎవరితో చెప్పాడంటే ఈ యోహానుతోనే చెప్పాడు. అవునంటారా? పునరుద్ధానములో కూడా ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఆ స్త్రీలు వచ్చి ఆయన దేహము ఆ యొక్క సమాధిలో లేదని చెప్పినప్పుడు, ఇలా దూతలు మాకు కనబడి మాట్లాడాలని చెప్పినప్పుడు ఆ పరిగెత్తిన శిష్యులలో యోహాను కూడా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇలా చూసుకుంటూ వెళ్తే యోహానికి యేసుక్రీస్తు తెలియదా అంటే చాలా బాగా తెలుసు. అందరి శిష్యుల కంటే ఎక్కువగా యేసుక్రీస్తు యోహానికే తెలుసు. కానీ యోహాను ఎప్పుడు కూడా యేసుక్రీస్తును చూసినప్పుడు ఆయన పాదముల మీద పడి చచ్చిన వాని వలె ఆయన పాదముల మీద పడినట్టు మనకు సువార్తలలో ఎక్కడా రాయబడలేదు. కానీ అదే ప్రకటన గ్రంథంలో మాత్రం పద్మాసు దీపములో యోహాను ఆత్మవశుడైనప్పుడు, ప్రభు దినమున ఆత్మవశుడైనప్పుడు, హల్లెలూయా, ఆయనను ఎప్పుడైతే మొదటి అధ్యాయంలో చూస్తున్నాడో, వింటున్నారా? మొదటి అధ్యాయంలో యేసును పర్సనల్గా వ్యక్తిగతముగా ఆయన ఎప్పుడైతే యేసును చూస్తున్నాడో, యేసును గురించిన ప్రత్యక్షతను పొందుకుంటున్నాడో, బైబిల్ అంటున్నది, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఏంటి వ్యత్యాసం? 3.5 సంవత్సరాలు యేసుతో ఉన్నాడు, కానీ ఏ రోజు యేసును చూసినప్పుడు చచ్చిన వాని వల్ల ఆయన పాదముల పైన పడలేదు. కానీ ఇప్పుడు అదే యోహాను క్రీస్తు శకం 95-96 సంవత్సరంలో ఆయన ఈ ప్రకటన గ్రంథమును రాస్తున్నప్పుడు, ఆ దర్శనంలో ఆయనను చూసినప్పుడు, మొదటి అధ్యాయంలో 7వ ముద్రలో, ఎంతమంది తెలుసు మొదటి అధ్యాయం 7వ ముద్ర అని? తెలుసా మీకు ఆ విషయం? ప్రకటన మొదటి అధ్యాయం 7వ ముద్ర అయి ఉన్నది. కానీ ఆ 7వ ముద్రలో, ఆ 7వ ముద్ర ఆయనకు తెరవబడినప్పుడు, యోహానుకు వ్యక్తిగతంగా తెరవబడినప్పుడు, యేసుక్రీస్తు వ్యక్తిగతంగా ఆయనకు ప్రత్యక్షపరచబడినప్పుడు, ఆయనను చూసిన వెంటనే చచ్చిన వాని వలె ఆయన పాదముల పైన పడితేనని బైబిల్ చెప్తా ఉన్నది. వాయ్? కారణం ఏంటిది? ఆయన అంతకుముందు సువార్తలలో చూసిన యేసే ఇక్కడ ప్రకటన గ్రంథంలో దర్శనంలో చూస్తున్నాడు. యేసేం మారలేదు, అదే యేసు, సేమ్ జీసస్. కానీ అక్కడ చూసినప్పుడు 3.5 సంవత్సరాలు యేసుతో ఉన్నప్పుడు ఏ రోజు చచ్చిన వారి వలె పడని ఈయన, ఎప్పుడు ఆయన కౌగిల్లో, ఆయన బాహువులో, లేక ఆయన గుండెలకు హత్తుకొని ఉండే ఈయన ఎవరు? యోహాను. ఎప్పుడు యేసు గుండెలకు హత్తుకొని ఉండేవాడు, ఎప్పుడు ఆయన హృదయానికి హత్తుకొని ఉండేవాడు. అలాంటి ఈయన ఇప్పుడు ప్రకటన గ్రంథానికి వచ్చినప్పుడు ఇక్కడ ఆయన దర్శనంలో, ఎందుకంటే మనకు తెలుసు ప్రకటన గ్రంథం దర్శనంలో పుస్తకం అన్న సంగతి. పూర్తిగా దర్శనాలు, 22 అధ్యాయాలు మొత్తం దర్శనాలు అయి ఉన్నాయి, ప్రవచనాలు అయి ఉన్నాయి. వింటున్నారా?
మొత్తం ప్రొఫెసీస్, ప్రవచనాలు, దర్శనములు. ఆ దర్శనములో ఈయన చచ్చిన వాళ్ళ వల్ల నేను పడితేనని రాశాడు ఆయన. అదే యేసు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆయన చచ్చిన వాళ్ళ వల్ల పడ్డాడు. దానికి కారణం ఏంటిది అనేది మనం చూస్తే, ఆయన భూమిపైకి వచ్చినప్పుడు ఆయన 33 సంవత్సరాలు ఈ భూమిపైన శరీరధారిగా జీవిస్తున్నప్పుడు ఆయన అసలు రూపమును కనపరచకుండా ఆ శరీరము, ఆ రక్త మాంసములు అడ్డుగా ఉన్నాయి. ముసుకును ధరించి వచ్చాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ ముసుకు ఏంటిదంటే ఆ శరీరం. కానీ ఇక్కడ ప్రకటన 1లోకి వచ్చినప్పుడు ముసుకు తీయబడిన దేవుడుగా ఉన్నాడు ఇప్పుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన తన ముసుకును తొలగించాడో, వింటున్నారా, ఆ మహిమను యోహాను ఎప్పుడైతే చూశాడో వెంటనే ఆయన చచ్చిన వాని వలె ఆయన పాదముల పైన పడ్డాడు. ఇప్పుడు దేవుడికి మహిమ కలుగును గాక. అర్థమైందని చెప్పింది. ఆయన భూమిపైకి వచ్చినప్పుడు కన్యక మరియ గర్భంలో శరీరం దాల్చుకొని వచ్చినప్పుడు ఆ శరీరమే ముసుకై ఉన్నది. కానీ ఆ శరీరం వెనకాల మహిమగల దేవుడు ఉన్నాడు. ఎవరును సమీపించరాని తేజస్సుతో ఉన్న దేవుడు. పౌలు గారు సువార్త ప్రకారము ఎవరును సమీపించరాని తేజస్సుతో ఉన్న దేవుడు ఉన్నాడు అక్కడ. కానీ ఆ తేజస్సును ఇతరులకు కనపరచకుండా ఆపుతున్నది ఏదైనా ఉన్నది అంటే అది ముసుకు. ఏంటి ఆ ముసుకు అంటే? ఫ్లెష్, శరీరం. హల్లెలూయా. ఆ శరీరం, ఆ ముసుకు వలన ఆయనను తాకగలిగారు. వింటున్నారా? ఆయనతో శేఖం తీసుకోగలిగారు, ఆయన వస్త్రాన్ని ముట్టుకోగలిగారు. హల్లెలూయా. ఆయనతో కలిసి భోజనం చేయగలిగారు. ఆయన యొక్క గుండెల పైన మరి వాళ్ళ యొక్క తల పెట్టుకొని ఆయనతో మాట్లాడగలిగారు. ఆమేనంటారా? అలా అన్నీ చేయగలిగారు. ఆమేన్. కానీ ప్రకటన 1కి వచ్చినప్పుడు ఆ ముసుగును ఆయన తొలగించినప్పుడు, హల్లెలూయా, ఆయన అసలు రూపాన్ని చూపించినప్పుడు, ఆయన రూపాంతరపరచబడినప్పుడు, ఆమేన్, యోహాను చచ్చిన వలె పడుతున్నాడు. సేమ్ మనకు మత్తయి సువార్త 17వ అధ్యాయంలో కూడా మనకు అక్కడ 3 శిష్యులను యేసు ఎత్తైన కొండపైకి తీసుకెళ్ళినప్పుడు, ఆ ఎత్తైన కొండపైన 3 శిష్యులను తీసుకెళ్ళాడు. పేతురుని, యాకోబుని, ఈ ప్రకటనలో రాసిన యోహానుని. వీళ్ళ 3 ఆయన అక్కడ తీసుకెళ్ళినప్పుడు యేసు అక్కడ రూపాంతరపరచబడ్డాడు ఉంది బైబిల్లో. ఇంకో విధంగా చెప్పాలంటే యేసు తన ముసుగును తొలగించాడు అన్నాడు ప్రవక్త. గాడ్ అన్వీల్డ్ హిమ్సెల్ఫ్. దేవుడు తనకు తాను ముసుగును తొలగించుకున్నాడు అక్కడ. ఆయన అసలు రూపాన్ని చూపించినప్పుడు వాళ్ళు కూడా అక్కడ 3 చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడ్డట్టు బైబిల్ చెప్తా ఉన్నది. ఆమేనంటారా? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. రైట్. కొంచెం ఇక్కడ నేను కొద్దిగా డీప్గా వెళ్తాను. జీర్ణించుకోగలిగిన వాళ్ళు జీర్ణించుకోండి, ఓకేనా? ఎందుకంటే పక్షిరాజులకు మాత్రమే ఈ ఆహారం. ఈవెన్ వీడియోలో కూడా అదే చెప్తున్నా నేను. అసలు నువ్వెవరివో ఇంకా బయలుపరచబడలేదు. నిన్ను ఆపుతున్నది ఈ ముసుగు, ఈ శరీరం. కానీ నీ లోపట ఈ ముసుగు వెనకాల నువ్వెవరివో ఇంకా లోకానికి బయలుపరచబడలేదు, ఇంకా ప్రపంచానికి తెలియజేయబడలేదు. కానీ ఒకరోజు తెలియజేయబడబోతున్నది నువ్వు ఎవరు అన్న సంగతి. నువ్వు అద్దం ముందు నిలబడి ఇలా ఇలా చూసుకుంటావు, అది నువ్వు కాదు. దట్స్ నాట్ యూ. దేవుడు నిన్ను సృజిస్తున్నప్పుడు ఒక ముసుగులో పెట్టి సృజించాడు ఆయన. కానీ నిన్ను దేవుడు ఏర్పరచుకున్నప్పుడు, నిన్ను ఆయన ఎన్నుకున్నప్పుడు ఎలాంటి మహిమగల కుమారుడుగా ఉండడానికి ఎన్నుకున్నాడో తెలుసా? హల్లెలూయా. నువ్వు ఎలాంటి మహిమ కలిగిన కుమారుడుగా ఉన్నావో తెలుసా ఆయన మనసులో? అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. అది ప్రత్యక్షపరచబడాలి అంటే ఇదిగో ఈ ముసుగు తొలగించబడాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ ముసుగే ఇప్పుడు మనల్ని ప్రత్యక్షపరచకుండా ఆపుతున్నది. కానీ ఈ ముసుగు ఎప్పుడైతే
తీసివేయబడుతుందో, హల్లెలూయా, లేదా ఇది మార్పు చెందుతుందో, ఆమేన్. అసలు దేవుని కుమారుడు ఎలా ఉంటాడో తెలుస్తుంది అక్కడ. అసలు దేవుని కుమార్తె ఎలా ఉంటుందో అర్థమవుతుంది ప్రపంచానికి. సృష్టికి అర్థమవుతుంది, ప్రపంచానికి అర్థమవుతుంది, ప్రతి ఒక్కరికి, దూతలకు అర్థమవుతుంది, కేరుబులకు శరాబులకు అర్థమవుతుంది. హల్లెలూయా. ప్రవక్త అంటాడు, ఇందులో ఒక్క దేవుని కుమారుడు ఇలాంటి 10,000 ప్రపంచాలను సృజించగలిగిన శక్తి కలిగి ఉంటాడు. అందులో ఒక్క దేవుని కుమారుడు ఇలాంటివి 10,000 ప్రపంచములను సృజించగలిగిన శక్తి కలిగి ఉంటాడు. ఓ విధంగా చెప్పాలంటే నువ్వెవరో నీకే తెలియదు. మంచిగినండి, నువ్వు ఎవరువో ఇంకా నీకే తెలియదు. నువ్వు అద్దం ముందు నిలబడి నువ్వు కట్టుకున్న బట్టలను బట్టో, నువ్వు కలుగున్న అందాన్ని బట్టో అది నేను అనుకుంటాను, కానీ కాదు. దేవుడు నిన్ను ఎలా మహిమపరుస్తాడో బైబిల్ చెప్తా ఉన్నది. బ్రదర్, దేవుడు మనని మహిమపరుస్తాడా? హలో సార్, రోమిలకు రాసిన పత్రికలో ఏమన్నాడు? ఆయన ఎవరినైతే ఏర్పరచుకున్నాడో వారిని పిలిచాను, ఆయన ఎవరినైతే పిలిచాడో వారిని నీతిమంతులుగా తీర్చాను, ఆయన ఎవరినైతే నీతిమంతులుగా తీర్చాడో వారిని మహిమపరిచాను. బ్రదబానం అంటాడు, దేవుని కుమారుడు తానేమై ఉన్నాడో ఇంకా తనకు తెలుస్తలేదు, తానేమై ఉన్నాడో ఇంకా తనకు తెలుస్తలేదు. కానీ ఈ వర్తమానం వచ్చింది ఎందుకో తెలుసా? ఇదిగో ఈ పైన ముసుగును తొలగించి, ఇది ఉన్నందుకే కులం ఉంది, ఇంకా ఇది ఉన్నందుకే ప్రాంతము, ఇది ఉన్నందుకే ఇంకా నేను ఇది అది అని మాట్లాడతాను, ఇది ఉన్నందుకే, వింటున్నారని చెప్పింది, ఇది ఉన్నందుకే నేను విద్య గలవాడిని, నేను చదువుకున్నాను, నేను చదువుకున్న దాన్ని అని మాట్లాడుతున్నాం మనం. ఇది ఉన్నందుకే ఇంకా మనం ఎవరమో బయలుపరచబడతలేము. కానీ వర్తమానం ఎందుకు వచ్చిందో తెలుసా? దీన్ని దాటుకొని చూడడానికి. దేవుడి వర్తమానం ఎందుకు ఇచ్చాడో తెలుసా? దీన్ని దాటుకొని నువ్వు చూసేటట్లుగా, నీ కులాన్ని దాటుకొని నువ్వెవరో చూసేటట్లుగా, నీ మతాన్ని దాటుకొని నువ్వెవరో చూసినట్లుగా, నీ విద్యను, నీ విద్యార్హతలను, నీ డబ్బుని, నీ ఆస్తిని, నీ అందాన్ని, నీ రంగుని, ఈ మట్టి శరీరం దేనికి సంబంధించిందో వాటన్నిటిని దాటుకొని నువ్వు ఎవరువో చూడడానికే దేవుడి వర్తమానాన్ని పంపించాడు ఆయన. అందుకే నేను అంటాను, ఇంకా మనోళ్ళకు వర్తమానం అర్థం కాలే. ఇంకా చాలామంది ఎండ్ టైం మెసేజ్ పాస్టర్లకు వర్తమానం అర్థం కాల, సీనియర్ పాస్టర్లకు. ఎందుకో తెలుసా? వాళ్ళు దీన్ని దాటుకొని వెళ్ళలేకపోతున్నారు. ఇంకా వాళ్ళు కులం గురించి మాట్లాడుతున్నారు, ఇంకా వాళ్ళు డబ్బు గురించి మాట్లాడుతున్నారు, ఇంకా వాళ్ళ అందం గురించి మాట్లాడుతున్నారు, ఇంకా వాళ్ళ ఆస్తుల గురించి మాట్లాడుతున్నారు, చర్చల గురించి మాట్లాడుతున్నారు, సంఖ్యల గురించి మాట్లాడుతున్నారు. పాస్టర్ తన కింద 100 మంది పాస్టర్లు ఉన్నారని మాట్లాడుకుంటున్నారు. ఏంటిది? వాళ్ళు ఇంకా దాటలేకపోతున్నారు దీన్ని. ఇక్కడ ఇంకొక షాకింగ్ న్యూస్ చెప్తాను, బాగా వినండి. వాళ్ళు దాటలేరు కూడా. ఎందుకో తెలుసా? ఇది వాళ్ళకు కాదు, ఇది వాళ్ళకు కాదు. ఎవరు దాటగలరు దీన్ని? ఇది పద్మాస్ అని ఎంతమంది తెలుసు? పద్మాస్ అంటే చెర, రైట్? యోహాను చెరలో ఉన్నాడు, పద్మాసులో ఉన్నాడు. కానీ యోహాను ఇప్పుడు పద్మాసు నుండి పరలోకానికి వెళ్ళాడా? ఇప్పుడు ఇదేంటో తెలుసా? ఈ దేహము పద్మాసు, దీన్ని దాటుకొని నువ్వు పరలోకానికి వెళ్ళాలి. యోహాను వెళ్ళాడు, వెళ్ళినప్పుడు చూశాడు 24 పెద్దలలో తాను ఒకడై ఉన్నాడని. బ్రతమానం అంటాడు ముద్రలో, ఎప్పుడైతే యోహానును చూసుకున్నాడో, హల్లెలూయా, యోహాను గంతులు వేయడం మొదలు పెట్టాడట, యోహాను అరవడం మొదలు పెట్టాడట, యోహాను ఎగరడం మొదలు పెట్టాడట, కేకలేయడం మొదలు పెట్టాడు ఆయన. ఎందుకో తెలుసా? ఇప్పుడు యోహాను చెరలో నుండి బయటకు వచ్చాడు. ఇప్పుడు ఆయన
యోహాను ఇప్పుడు పద్మాసులో నుండి బయటకు వచ్చాడు. ఇప్పుడు ఆయన తాను ఎవరో తాను చూసుకోగలిగాడు. అక్కడ తానెవరో కాదు, ఇప్పుడు యేసుని కూడా చూశాడు. యేసు ఎవరో చూశాడు. ఇప్పుడు ఆయన తానెవరో చూసుకున్నాడు, యేసు ఎవరో చూశాడు. హల్లెలూయా. ఈరోజు ఈ వర్తమానం వచ్చింది ఎందుకో తెలుసా? యేసు ఎవరో నీకు బయలుపరచడానికి. మరియ కుమారుడుగా పుట్టినది కేవలము దేహము, కేవలము ముసుగు. ఆ ముసుగులో దాగున్న దేవుణ్ణి కనపరచడానికి, ఆ ముసుగును తొలగించి దేవుణ్ణి చూపించడానికే దేవుడు ఈ రోజున ఈ వర్తమానాన్ని పంపించాడు. ఆయన ఒక మహోన్నత కళాఖండాన్ని చూపించడానికి, దానిపై ఉన్న ముసుగును తొలగించి చూపించడానికి. ప్రత్యక్షత అంటే ఏంటిది? ముసుగు తొలగించబడుట. ఆ మహోన్నత కళాఖండము పైన ముసుకున్నది. ఇక్కడ శరీరం అనే ముసుగు, కానీ దాన్ని తీసేసినప్పుడు అసలు ఆ మహోన్నత కళాఖండం ఏదో బయలుపరచబడతా ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తుని ఆ మహోన్నత కళాఖండమును, ఆ ముసుగు, శరీరం అనే ముసుగు అక్కడ దాచున్నది. కానీ ఇక్కడ ప్రకటనలో దేవుడు ఆ ముసుగును తొలగిస్తా ఉన్నాడు. ఆయన యోహాను ఎప్పుడైతే ఆ ముసుగు తొలగించబడిన యేసుక్రీస్తును చూశాడో, చచ్చిన వాని వలె ఆయన పాదముల వినబడ్డాడు. అక్కడ ఇప్పుడు మరొక మహోన్నత కళాఖండం తయారవుతున్నది. 2000 సంవత్సరాల నుండి 7 సంఘకాలాలలో ఈమె మరొక మహోన్నత కళాఖండం. ఈమె మైకల్ ఆంజెలో ఏమన్నా చెక్కుతా ఉన్నాడు, కానీ ఏమడ్డొస్తా ఉంది బ్రదర్ అంటే ముసుగు. కానీ త్వరలోనే ముసుగు తీయబడబోతున్నది. గ్లోరీ హల్లెలూయా. త్వరలోనే ముసుగు తొలగించబడబోతున్నది. ఆమేనంటారా? ప్రపంచం ఈ మహోన్నత కళాఖండాన్ని, ఈ వధువు అనే మహోన్నత కళాఖండాన్ని, ఈ పెళ్లి కుమార్తెని, ఈ క్రీస్తు భార్య అనే మహోన్నత కళాఖండాన్ని అతి త్వరలో చూడబోతా ఉన్నది. ఇప్పుడు వాళ్ళను చూడకుండా ఆపుతున్నది ఏంటిది అంటే ముసుగు. కానీ దేవుడు దాన్ని తొలగిస్తాడు. ఈ మహోన్నత కళాఖండం బయలుపరచబడుతుంది. ప్రపంచానికి చూపించే ముందు ఆ మహోన్నత కళాఖండముగా ఎవరైతే చెక్కబడుతున్నారో వాళ్ళకు ముందు వాళ్ళు ఏమై ఉన్నారో, ఆ మహోన్నత కళాఖండముగా వాళ్ళు ఎలా ఉన్నారో, ముందు వాళ్ళ ముసుగు వాళ్ళకు తొలగించబడి వాళ్ళు ఎవరో చూపించబడుతున్నారు. ఈ వర్తమానం ఏంటో తెలుసా? ముసుగును తొలగించే వర్తమానం ఇది. ముసుగును తొలగించే వర్తమానం. యేసుక్రీస్తు మౌనత కళాఖండం ముసుగును తొలగించాడు దేవుడి వర్తమానంలో. అందుకే యేసుక్రీస్తు ఎవరో మనం చూడగలుగుతున్నాం. సంఘశాఖడు అందుకే చూడలేకపోతున్నాడు. అందుకే వాడు త్రియేక దేవుడు, త్రిత్వము, ముగ్గురు దేవుల్లో రెండో వాడు, దేవుని కుమారుడు ఆయన అని పాపం వాడు ఆ శరీరాన్ని బట్టి, ముసుగును బట్టి వాడు ఇంకా ముగ్గురు దేవుళ్ళని నమ్ముతా ఉన్నాడు. వాడు ఇంకా ఆ కాన్సెప్ట్లో ఉన్నాడు. ఎందుకు? వాడికి ముసుగు తొలగించబడతలేదు. యేసుక్రీస్తు ఎవరో వానికి అర్థం కావట్లేదు. కానీ ఈ వర్తమానంలో నువ్వు ఏర్పాట్లో ఉన్నావు కాబట్టి, నువ్వు ఎన్నికలో ఉన్నావు కాబట్టి, దేవుడు నీకు ఈ వర్తమానంలో ఆయనను కూర్చిన ముసుగును తొలగించి ఆయన ఎవరో చూపిస్తున్నాడు. ఆయన ఎవరో కాదు, ఆయనే సృష్టికర్త అని, ఆయనే పాత నిబంధనలో యెహోవా అని, ఆయన కొత్త నిబంధనలో అక్కడ శరీరమున ముసుగును దాల్చుకొని వచ్చిన దేవుడై ఉన్నాడని ఈ వర్తమానములో ఆయన ముసుగును తొలగించుడు ద్వారా ఆయన ఎవరో నీకు అర్థమవుతున్నది. ఇప్పుడు ఆయననే కాదు సుమా, నువ్వు కూడా. ఎందుకంటే ఆయనలో నువ్వు భాగమై ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయనలో నువ్వు భాగమై ఉన్నావు. వింటున్నారా నేను చెప్పింది? ఆయనలో నువ్వు భాగం కాబట్టి ఇప్పుడు నువ్వెవరో ఆయన ముసుగును తొలగించడం ద్వారా, నీ ముసుగును తొలగించడం ద్వారా నువ్వెవరో నువ్వు బయలుపరచబడతా ఉన్నావు. ముందు ప్రపంచానికి బయలుపరచబడే ముందు నీకు వస్తుంది ఆ ప్రత్యక్షత. నువ్వెవరు అన్న ప్రత్యక్షత, నువ్వేమై ఉన్నావనే ప్రత్యక్షత. నీ ముసుగును తొలగిస్తాడు ఆయన. హల్లెలూయా. ఈ ముసుగు వెనకాల ఇలాంటి ప్రపంచాలను 10,000 ప్రపంచాలను సృజించగలిగిన ఒక దేవుని కుమారుడు ఉన్నాడు, ఒక దేవుని కుమార్తె ఉన్నది.
హల్లెలూయా. ఇలాంటి ప్రపంచములు ఈ దేవుని కుమారుడు మాట్లాడితే, ఈ దేవుని కుమారుడు పలికితే లోబడడానికి, ఇదిగో ఈ ముసుగు వెనకాల ఒక దేవుని కుమారుడు ఉన్నాడు. ఇక్కడ ఈ ముసుగును నువ్వు దాటుకొని వెళ్ళాలి. ఈ పద్మాసును దాటుకొని వెళ్ళాలి. నువ్వు ఎప్పుడైతే ఈ పద్మాసును దాటుకొని వెళ్తావో, యోహాను పద్మాసులో ఉన్నప్పుడు ఒక చెరలో ఉన్నాడు, ఒక బందీగా ఉన్నాడు, ఒక ఖైదీగా ఉన్నాడు. కానీ యోహాను ఇప్పుడు ఆత్మవశుడై పరలోక స్థలంలోనికి వెళ్ళినప్పుడు యోహాను అక్కడ సింహాసనం పైన కూర్చుని ఒక రాజు అయి ఉన్నాడు. 24 పెద్దలలో ఒక పెద్ద అయి ఉన్నాడు. ఆమేన్. ఎప్పుడు చూడగలిగాడు దాన్ని? పద్మాసమును దాటుకొని వెళ్ళినప్పుడు. నువ్వెప్పుడు చూడగలవు నిన్ను నువ్వు? ఈ పద్మాసను దాటుకొని వెళ్ళినప్పుడు, ఈ శరీరాన్ని దాటుకొని వెళ్ళినప్పుడు నువ్వు ఎవరో చూడగలుగుతావు. ఈ వర్తమానం వచ్చిందే ముసుగును తొలగించడానికి. ఇప్పుడు వధువు ముసుగు తొలగించబడింది, అయినా ఇంకా ముసుగులోనే ఉంది. పట్టుకున్నారా పాయింట్? ముసుగు తొలగించబడింది ఆమెకు, అయినా ఇంకా ముసుగులోనే ఉంది. షీ వాజ్ అన్వీల్డ్ బట్ స్టిల్ వీల్డ్. ఆమె ముసుగు తొలగించబడింది, ఆ తెర తొలగించబడింది, అయినా ఇంకా తెరలోనే ఉంది. ఆమేన్. ఇప్పుడు ఆ ముసుగు, ఆ తెర ఎవరికి తొలగించబడిందంటే అందులో ఉన్న వారికి, వాళ్ళకే ఆ బయలుపాటు వస్తూ ఉంది. వాళ్ళు ఎవరు అన్న బయలుపాటు, వాళ్ళు ఏమై ఉన్నారనే బయలుపాటు, వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారనే బయలుపాటు, వాళ్ళు భూమిపైన ఇప్పుడు ఎందుకున్నారనే బయలుపాటు, భవిష్యత్తులో వాళ్ళు ఏం కాబోతున్నారనే బయలుపాటు, వాళ్ళ యొక్క ముందు నిర్ణయం, ముందేర్పాటు, ముందెన్నిక, వాళ్ళ యొక్క ఈ జీవిత ప్రయాణం, ఈ భూమిపై ఉన్న జీవిత ప్రయాణం, ఆ తర్వాత వాళ్ళ యొక్క నిత్యమైన గమ్యం, ఈ మూడింటిని దేవుడు ఈ వర్తమానంలో నీకు బయలుపరచడానికే దేవుడు నీకు ఈ వర్తమానాన్ని, ఈ కాల ప్రవక్తను పంపాడు. ఆయన ఈ కాల ప్రవక్తనైనా పంపడానికి కారణం నీ ఏర్పాటు, నీ ఎన్నిక. జగత్తు పునాది వేయబడక మునిపే నీ ఏర్పాటు, నీ ఎన్నిక. అంటే ఈ శరీరం అనే ముసుగులో రాకముందు నువ్వెక్కడున్నావు, ఎవరిలో ఉన్నావు, ఎలా ఏర్పరచబడ్డావో బయలుపరచడానికి. ఆ తర్వాత అక్కడ నుండి ఈ శరీరం అనే ముసుగులోకి వచ్చాక ఈ జీవిత ప్రయాణం అంతా కూడా, ఈ భూలోక యాత్ర అంతా కూడా అసలు ఏమై ఉన్నదో నీకు బయలుపరచడానికి. ఆ తర్వాత ఈ భూలోక యాత్ర ముద్రించాక, దీన్ని ముగించాక, ఈ ఎర్త్లీ జర్నీ, ఈ భూలోక యాత్రను ముగించాక నీ యొక్క నిత్యమైన గమ్యంలో నువ్వు ఎక్కడ ఉండబోతున్నావో, ఏం కాబోతున్నావో చూపించడానికి దేవుడి వర్తమానాన్ని పంపిందే దానికోసం. యోహాను ఎప్పుడైతే యేసును చూశాడో, ప్రకటనలో 1వ అధ్యాయంలో 17వ వచనంలో చచ్చిన వాని వలె పడ్డాడు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఆయనకు ముసుగు లేదు. ఏ యోహాను అయితే ఎప్పుడూ ఆయన గుండెలపైన, ఆయన హృదయము పైన ఆనుకొని ఉండేవాడో, ఇప్పుడు ఆ యోహానే ఆ యేసును చూసినప్పుడు, ఎందుకంటే అక్కడ ఆయన ముసుగును కలుగున్నాడు, ఇక్కడ ఆయన ముసుగుని, తెరను తొలగించాడు ఆయన. ఇప్పుడు ఆ యోహాను ఆయన పాదముల యొద్ద చచ్చిన వాని వలె పడ్డాడు. ఇప్పుడు ఆయన, యు క్యాచ్ ఇట్? మీరు పట్టుకున్నారా? ప్రేమైన దేవుని పిల్లలారా, నీకున్న ఆస్తిని బట్టి కాదు నువ్వెవరు అని చెప్పేది. నీకున్న పదవులను బట్టి, నీకున్న చదువును బట్టి, నీకున్న విజ్ఞానాన్ని బట్టి, నీకున్న డబ్బును బట్టి, నీకున్న దాని ఏమంటారంటే సంఘాన్ని బట్టో, లేకపోతే నీకున్న హోదాను బట్టో, లేక నీకున్న దాని ఏమంటారంటే నీకున్న విద్యను బట్టో నువ్వెవరువో చెప్పేది కాదు ఇది. నువ్వు ఎవరువో తెలుసుకోవాలంటే ఈ ముసుగు నీకు తొలగించబడాలి. దీని వెనకాల ఒక దేవుని కుమారుడు ఉన్నాడు. ఈ ముసుగు వెనకాల ఒక దేవుని కుమార్తె ఉన్నది. సృష్టి అంతయు లోబడుతుంది ఆ దేవుని కుమారుడు మాటకు. సృష్టి అంతయు గుర్తిస్తుంది. మొత్తం సృష్టి అంతా, ఏ సృష్టి? భూమి, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పాలపుంతలు, సముద్రము. వింటున్నారా?
మరియు చెరువులు, మరియు మరియు సెలియేర్లు, ఇంకా ఇంకా నదులు, మరియు ఆకాశ పక్షులు, తర్వాత భూజంతువులు, ప్రతిదీ కూడా నిన్ను గుర్తిస్తాయి దేవుని కుమారుడిగా. అలానే బైబిల్లో మనకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. యోషువ అక్కడ నిలబడి, సూర్యుడా నువ్వు అక్కడే ఆగిపో, చంద్రుడా నువ్వు ఆ లోయలోనే నిలిచిండిపో అని ఆ మాట అన్నప్పుడు సృష్టి అంతా కూడా స్తంభించిపోయింది. ఎంతమంది తెలుసు సైలెన్స్లో? ఎంతమంది తెలుసు సైన్స్ ప్రకారంగా, విజ్ఞాన శాస్త్ర ప్రకారంగా సృష్టి అంతా కదులుతున్నది? తెలుసా మీకు ఆ విషయం? సృష్టి అంతా కదులుతున్నది భూమితో సహా. భూమి కూడా తిరుగుతూ ఉన్నది, అవునా లేదా? కానీ యోషువ ఆజ్ఞాపించినప్పుడు మొత్తము సృష్టి అంతా, హల్లెలూయా, ఒక సూర్యుడు చంద్రుడే కాదు, భూమి మరియు మిగతా ఆ సమస్తమైన నక్షత్రాలు, గ్రహాలు, ఎందుకంటే అన్నీ తిరుగుతూ ఉన్నాయి, అన్నీ కూడా ఆగిపోయాయి. ఇప్పుడు ఇవన్నీ ఎవరిని చూసినాయి అంటావు? ముసుగులో ఉన్న దేవుని కుమారుని చూశాయి. ఆ ముసుగు వెనకాల ఎవరున్నారో ఆ దేవుని కుమారుని అవి గుర్తించాయి. యోషువ ఆ దేవుని కుమారుడై ఉన్నాడు, గుర్తించాడు. వింటున్నారని చెప్పింది అర్థమైన ఆమె చెప్పండి. గుర్తించాడు యోషువను, హల్లెలూయా. అందుకే యోషువ, సూర్యుడా నువ్వు అక్కడే ఆగిపో, చంద్రుడా నువ్వు ఆ లోయలోనే ఉండిపో అని అన్నప్పుడు ఆమేన్. మొత్తం సృష్టి అంతా కదలడము ఎందుకు ఆగిపోయిందంటే, ఎందుకు స్తంభించిపోయిందంటే, ఆ ముసుగు వెనకాల ఉన్నది ఒక దేవుని కుమారుడని గుర్తించగలిగినాయి అక్కడ. దేవుడికి మహిమ కలుగును గాక. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఆ ఏలియా తన దుప్పటిని తీసుకొని ఆ యోర్దాను నదిని కొట్టినప్పుడు అది రెండుగా చీలింది. అది ఎందుకు చీలింది? హల్లెలూయా, గుర్తించింది దేవుని కుమారుణ్ణి. ఆ నది గుర్తించింది ఈయన దేవుని కుమారుడిగా. ప్రైజ్ ది లార్డ్. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆ ఏలియా అక్కడున్న ఆ యొక్క మబ్బులన్నిటికీ కూడా ఏమని ఆజ్ఞాపించాడంటే, నేను చెప్పు వరకు 3.5 సంవత్సరాలు వర్షము పడదు. ఇజ్రాయెలులో ఉన్న మబ్బులన్నీ కూడా, వర్షాన్ని తీసుకొచ్చే మబ్బులన్నీ కూడా 3.5 సంవత్సరాలు వర్షాన్ని కుమ్మరించలేదు. ఎందుకు? ఆ మబ్బులు గుర్తించాయి. కనీసం గాలిలో తేమ కూడా ఉండదు అన్నాడు ఆయన. ఆమేనంటారా? గాలి గుర్తించింది, మబ్బులు గుర్తించినాయి. ఆమేన్. ఏమని గుర్తించినాయి? ఇదిగో పలికింది ఎవరు కాదు, దేవుని కుమారుడు. అందరూ ఆ ముసలి శరీరాన్ని చూస్తున్నారు. ఈయన పలికితే జరుగుతుందా? ఈ ముసలోడు అంటే జరుగుతుందా? ఈయనకే దిక్కు దుకాణం లేదు, ఈయనకే ఓ ఇల్లు లేదు, ఎక్కడి నుండి వస్తాడో తెలియదు, సడన్గా వచ్చి ఊడిపడతాడు పట్టణంలా. మళ్ళీ అది ఆ ప్రసంగం చేశాక మళ్ళీ ఎట్టిపోతాడో తెలియదు. యెజబెలుని ఆహాబుని చెప్పించాక మళ్ళీ ఎట్టిపోతాడో తెలియదు. ఈయనకే ఒక ఇల్లు లేదు, ఈయనకే ఒక అడ్రస్ లేదు. ఇలాంటి చెప్తే అవుతుందా? ఎందుకంటే అందరూ ఆ ముసుగుని చూస్తున్నారు. కానీ సృష్టి ముసుగు వెనకాల ఉన్న దేవుని కుమారుని చూస్తా ఉన్నది. దేవుని కుమారుని మాటకు లోబడతా ఉన్నది అక్కడ. అర్థమవుతుందా? మీకు అర్థమైందా? ఈ వర్తమానం ఎందుకు వచ్చిందమ్మా? నీ ముసుగును కూడా నీకు తొలగించి, ముందు నీ ముసుగు నీకు తొలగించి నువ్వు ఎవరువో చెప్పడానికి. నువ్వు ఒక దేవుని కుమారుడవై ఉన్నావని, నువ్వు ఒక దేవుని కుమార్తెవై ఉన్నావని. లోరే హల్లెలూయా. సృష్టి నీ మాటకు లోబడుతుందని చూపించడానికి ఆయన ఈ వర్తమానాన్ని పంపాడు. ప్రవక్త అంటాడు, ఎడ్ల రక్తము, మేకల రక్తము, కోడల రక్తము, గొర్రెల రక్తం క్రింద ఉన్న వాళ్ళే పలికితే
సృష్టి లోబడింది. పరిపూర్ణమైన రక్తం కింద ఉన్నాం మనం. యేసుక్రీస్తు రక్తం కింద ఉన్నాం మనము. మరి మనం పలికితే జరగదా? కానీ ప్రాబ్లం ఏంటంటే ఇంకా మనం పలకడానికి అసలు మనం ఎవరమో ఇంకా మనమే పట్టుకోలేదు. ఇంకా మనం అద్దం ముందు నిలబడి ముసుకుని చూసుకుంటాం. ఇంకా ఆల్బములు తెరిచి మనం ముసుకుని చూసుకుంటాం. ఇంకా మనం ఫోన్లో సెల్ఫీలో అని కొట్టుకొని ముసుకుని చూసుకుంటాం. లైకులు, ఫేస్బుక్లో ఎన్ని లైకులు వస్తాయి, ఇన్స్టాగ్రామ్లో నన్ను ఎంతమంది ఫాలో అవుతున్నారు, అవి చూసుకుంటాను మనం. ఎందుకు? ముసుకుని చూసుకొని. ఇంకా మనం ఇల్లుని చూసుకొని, ఇది నా ఇల్లు, నేను కట్టుకున్న ఇల్లు, నా డిగ్రీలు ఏంటో తెలుసా, నేను ఎంత చదువుకున్నానో తెలుసా, నా సంఘం ఎంత పెద్దదో తెలుసా, ఎన్ని వందల మంది నా సంఘానికి వస్తారో తెలుసా. అసలు ఆంధ్రప్రదేశ్లోనే, తెలంగాణలోనే ఇంత పెద్ద సంఘం ఎక్కడా లేదు, నాకున్నది. నేను పాస్టర్ల మీటింగ్ పెడితే ఎన్ని కుక్కలు వస్తాయో తెలుసా. నువ్వు ముసుకుని దాటుకొని ఎప్పుడు వస్తావురా? ఎందుకో తెలుసా? ప్రవక్త అంటాడు, నీకున్న ఈ ముసుగును బట్టి కాదు సృష్టి సృజించబడాలన్నా, నీ మాట చొప్పున సృష్టి లోబడాలన్నా నీకున్న ఈ ముసుగును బట్టి కాదు. ఈ ముసుగు వెనకాల నీ కొరకు రక్తం గార్చి, తన విలువ పెట్టిన రక్తము చేత నిన్ను కొని, నీకు క్రయధనముగా తన రక్తమును చిందించి వెలగా చెల్లించి ఆయన నిన్ను కొన్నాడు. చూడు, అది కావాలి. ఈ రోజున నిన్ను ఏర్పరచుకున్నవాడు, నిన్ను ఎన్నుకున్నవాడు, నిన్ను ముందు నిర్ణయించినవాడు, హల్లెలూయా, నీకోసం రక్తం కార్చినవాడు, తన జీవాన్ని ధారపోసినవాడు, తన ప్రాణాన్ని పెట్టినవాడు, దాన్ని గుర్తిస్తుంది. సృష్టి నిన్ను ఒక యేసుక్రీస్తు కుమారుడుగా గుర్తిస్తుంది. సృష్టి నిన్ను ఒక యేసుక్రీస్తు ఒక కుమార్తెగా గుర్తిస్తుంది. నువ్వు ఈ ముసుగులో, ఈ దేహంలో ఉండి నేను అది అని చెప్పుకున్నంతసేపు ఫస్ట్ ఆఫ్ ఆల్ సృష్టి గుర్తించుడు పక్కబెట్టు, ముందు నువ్వే గుర్తించలే. అసలు నువ్వెవరువో నువ్వే గుర్తించుకోలే. నీ అందాన్ని చూసి నువ్వు మోసపోతున్నావు, నీ చదువును చూసి నువ్వు మోసపోతున్నావు, నీ విద్యార్హతలను చూసి నువ్వు మోసపోతున్నావు, నీ డబ్బును చూసి, నీ ఆస్తిని చూసి, నీకున్న హోదాను చూసి, నీకున్న కులాన్ని చూసి, నీ ప్రాంతాన్ని చూసి నువ్వు మోసపోతున్నావు. నువ్వు ఈ ముసుగు నిన్ను మోసపరుస్తా ఉన్నది. కానీ వర్తమానం వచ్చింది ఎందుకంటే ముసుగును తొలగించడానికే, వధుపై ఉన్న ముసుగును తొలగించడానికే, ఆ మౌనద కళాఖండంపై ఉన్న ముసుగును తొలగించడానికే దేవుడి వర్తమానాన్ని పంపించాడు. అందుకే ఈ వర్తమానంలో 5 నిమిషాలు ఎవరితోటైనా మాట్లాడితే చాలు, వాళ్ళకు ముసుగు తొలగబడిందో లేదో చెప్పచ్చు. బ్రదర్ నేను ఇది బ్రదర్ నేను అది బ్రదర్ అని చెప్తున్నాడు అనుకో, వీనికి ఇంకా ముసుగు పోలే, వీనికి ముసుగు తీయబడలే, వీడు ఇంకా ముసుగుని గురించే మాట్లాడుతున్నాడు. నేను ఇది బ్రదర్, నేను అది బ్రదర్, నేను ఇంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా బ్రదర్, నేను ఇంత పెద్ద వ్యాపారం చేస్తున్నా బ్రదర్, నాకు ఇంత ఆస్తులు ఉన్నాయి బ్రదర్, మా కులం ఇది బ్రదర్, మేము ఇందులో నుండి వచ్చినాం బ్రదర్, మా కులం అది బ్రదర్ అని అన్నాడు అనుకో, వీడు కులం గురించి మాట్లాడుతున్నాడు అనుకో, ఇంకా ముసుగు తీయబడలే, ఇంకా ముసుగు తీయబడలే. ముఖ్యంగా ఈస్ట్ వెస్ట్లో అయితే చాలామందికి ముసుగులు తీయబడలే. ఎందుకంటే ఎక్కువ కుల ప్రస్తావన ఇక్కడే కనబడుతుంది నాకు. అసలు ఆ ముసుగును దాటి చూడరా బాబు, నీ కులం ఎప్పుడు మొదలైంది? ఈ ముసుగులోకి వచ్చినాక కదా. నీ ప్రాంతం ఎప్పుడు మొదలైంది? ఈ ముసుగులోనికి వచ్చాక. నీ విద్య ఎప్పుడు మొదలైంది? ఈ ముసుగులోనికి వచ్చాక. నీ అందం ఎప్పుడు మొదలైంది? ఈ ముసుగులోకి వచ్చాక. కానీ ఈ ముసుగులో రాకమునుపు ఎవరివి? ఈ ముసుగులోనికి రాకమునుపు నువ్వెవరివి? ఈ కులం అనే ముసుగులోనికి రాకమునుపు, ఈ మతం అనే ముసుగులోనికి రాకమునుపు, వింటున్నారా?
ఈ విద్య అనే ముసుగులోనికి రాకమునుపు, ఈ ఆస్తిపాస్తులనే ముసుగులోనికి నువ్వు రాకమునుపు, నువ్వు ఏదైతే చెప్పుకుంటున్నావో అదే నేను మాట్లాడేది. ఆ ముసుగులోనికి రాకమునుపు నువ్వు ఎవరివి, ఎక్కడి నుండి వచ్చావు? మళ్ళీ ముసుగు పోయాక పోతుందా? ఏదో ఒక రోజు ఈ ముసుగు పోతుందా? పోతుంది. మరలా ఈ ముసుగు పోయాక నువ్వు ఎటు వెళ్తావు? ఈ వర్తమానం వచ్చింది ఈ ముసుగును తొలగించి నీ అసలు రూపాన్ని చూపించడానికి, నువ్వు ఎవరువో చూపించడానికి, నువ్వేమై ఉన్నావో చూపించడానికి, నీ ఏర్పాటు, నీ ఎన్నిక ఏంటో చూపించడానికి, మరి ఈ భూలోక యాత్రలో నువ్వెందుకున్నావో చూపించడానికి, ఆ తర్వాత నిత్యమైన గమ్యము ఏమై ఉండబోతుందో చూపించడానికే ఈ వర్తమానం వచ్చింది. నీ భూత వర్తమాన భవిష్యత్తు కాలం గురించి తెలియజేయడానికే ఈ వర్తమానం వచ్చింది. కానీ ఇంకా పెళ్లి సంబంధాల దగ్గరకు వచ్చినప్పుడు ముసుగు. ఏం కులం వాళ్ళు? మా ఓలేనా, మాకు సంబంధించిన వాళ్ళేనా? ముసుగు. ఏం చూస్తున్నారు? ముసుగు. అందంగా ఉంటాడు అబ్బాయి, అమ్మాయి నవ్వితే పళ్ళ వరస మొత్తం ముత్యాలాగా ఉంటాయా? అమ్మాయి అందంగా ఉంటుందా? ముసుగు. ముసుగు లేనోడికి, ముసుగు తీయబడినోడికి ముసుగు తీయబందే కరెక్టు. అర్థమైందా పాస్టర్? ముసుగు తీయబడినోడికి ముసుగు తీయబడిందే కరెక్ట్. ఎందుకంటే వీళ్ళిద్దరు సెట్ అవుతుంది. ఒకవేళ ముసుగు తీయబడి ఉన్నాడు అనుకో, ముసుగు తీయబడింది చేసిన, లేదా ఈ అమ్మాయికి ముసుగు తీయబడి ఆ అబ్బాయికి ముసుగు ఉన్నది అనుకో, ఫైటింగ్ మొదలవుతుంది. అందుకే పాస్టర్లుగా మేమేం చూస్తామంటే, ముందు అబ్బాయి క్రొత్త జన్మ పొందుకున్నాడా, ముందు అమ్మాయి క్రొత్త జన్మ పొందుకున్నదా? ఒకవేళ అబ్బాయి క్రొత్త జన్మ పొందుకోలేదనుకో, క్రొత్త జన్మ లేని అమ్మాయినే చూడాలా. అంటే అమ్మాయి కూడా క్రొత్త జన్మ పొందుకోకుండా ఉంటేనే బెటర్. వీళ్ళిద్దరికీ లోకాశలు కలిసిపోతాయి, లోక కోరికలు కలిసిపోతాయి. లేకపోతే క్రొత్త జన్మ పొందుకున్న అమ్మాయిని చూపించినామనుకో, వాడంటాడు, ఏయ్ నువ్వు ఇట్లాంటి డ్రెస్ వేసుకోంటే, ఈ అమ్మాయి అంటది నేను వేసుకోను. పంచాయతీ, గ్రామ పంచాయతీ మళ్ళీ మా దగ్గరికి వస్తుంది. ఎవర్రా ఈ సంబంధం చూసింది? పలానోడు, పోటీ అక్కడికి. ఒకవేళ అబ్బాయి క్రొత్త జన్మ పొందుకున్నాడు అనుకో, అమ్మాయి పొందుకోలేదనుకో, అమ్మాయి అంటది నేను కొన్ని పూలు పెట్టుకుంటా, నేను మ్యాటీ వేసుకుంటా, నేను స్లీవ్లెస్ జాకెట్ వేసుకుంటా. వీడంటాడు అలా వేసుకుంటే నేను ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొడతా అంటాడు. పడతా అంటది అక్కడ గొడవ. అందుకే పాస్టర్లు సంబంధాలు చూసేటప్పుడు ఏం చూడాలంటే, అబ్బాయి క్రొత్త జన్మ పొందుకున్నాడా, అమ్మాయి క్రొత్త జన్మ పొందుకున్నదా? ఒకవేళ క్రొత్త జన్మ పొందుకోకపోయినా సంబంధాలు చూడే పరిస్థితి వస్తే క్రొత్త జన్మ పొందుకుందానే చేయాలా. ఒకవేళ అమ్మాయి క్రొత్త జన్మ పొందుకుందై ఉండి సంబంధం చూడడానికి పాస్టర్ దగ్గరికి వస్తే క్రొత్త జన్మ పొందుకోననే చూడాలా. ఒకవేళ వాళ్ళు రేపు వచ్చి ఏంటి పాస్టర్ గారు ఇట్లా అంటాను చూసి చేసినావు అంటే, నువ్వేమైనా జన్మించినవా? నువ్వేమైనా తక్కువనా? పెద్ద సొక్క మాటలు మాట్లాడతానో వచ్చి, నాకు అమ్మాయి ఇట్లుండాలా, నాకు అబ్బాయి అట్లుండాలా అని మాట్లాడినావుగా, అట్లాంటోనే చూసి చేసినావు. ముఖ్యంగా ఈ పెళ్లి సంబంధాల దగ్గరకు వచ్చినప్పుడు పాస్టర్కి రెవల్యూషన్ లేదనుకో, రెవల్యూషన్ మొదలవుతుంది. పాస్టర్కి రెవల్యూషన్ లేదనుకో, ఎవరు ఉన్నానుకో అంటే, పాస్టర్ గారు మాకు ఆ కులమే కావాలంటే ఆ కులానే చూడాలా. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ముసుగు తీయబడలే, ఏం చేయలేం మనం. ఒకవేళ మనం అట్లా కాదయ్యా ఇట్లా చేసుకోవాలా, నువ్వు ఇట్లా చేసుకోవాలని బలవంతంగా చేసినామనుకో, మొదలవుతుంది మూడో ప్రపంచ యుద్ధం. ఆ మూడో ప్రపంచ యుద్ధానికి కారకులు ఎవరంటే మనమే, సంబంధాలు చూసి నేసిన వాళ్ళమే. అందుకే నేను అంటుంటా, ఎలాంటి అబ్బాయి కావాలా మీకు అని అడుగుతా వాళ్ళను, ఎలాంటి అమ్మాయి కావాలా మీకు అని అడుగుతా. వాళ్ళకు తగినట్టుగానే చూపిస్తా. రేపు ఏం జరిగినా నా దగ్గరకు వచ్చిందనుకో ఒకటే అంట, నువ్వేగా కోరుకున్నది, దాన్ని మేమేం చేయాలా?
ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ వర్తమానం వచ్చింది ఎందుకు అంటే ఈ ముసుగును తొలగించడానికి. ఇక్కడ నేను ఒక అద్భుతమైన మాట చెప్తా వినండి. మొదటి అధ్యాయంలో యోహాను యేసుక్రీస్తు ఒక ముసుగు తొలగించబడ్డ చూశాడు, రైట్? చూసినప్పుడు చచ్చిన వాని వల్ల పడ్డాడు. మీకు తెలుసా ఆ ముసుగు తొలగించబడినప్పుడు ఆయన ఒక్కడుగా లేడని? మీకు తెలుసా ఆయన వధు రూపంలో ఉన్నాడని? క్రీస్తు అక్కడ వధు రూపంలో ఉన్నాడని తెలుసా మీకు? హల్లెలూయా. వధువులో రూపాంతరపరచబడ్డాడని తెలుసా? వధువులో ముసుగు తీయబడ్డాడని తెలుసా మీకు? ఆ రూపాన్నే 1వ అధ్యాయంలో యోహాను చూస్తా ఉన్నాడు. అదే 7వ ముద్ర అయి ఉన్నది. వాట్ ఈస్ 7 సీల్? 7వ ముద్ర ఏంటి? యేసుక్రీస్తు ఆయన వధువు ఒకటై ఉండడము, యేసుక్రీస్తు ఆయన వధువుకు వివాహం జరగడము, యేసుక్రీస్తు ఆయన వధువు ఒకటవ్వడము. శరీరము వధువు, శిరస్సు యేసుక్రీస్తు. శరీరమో భార్య, శిరస్సు భర్త. అంటే ఇప్పుడు యోహాను ప్రకటన 1లో ముసుగు తీయబడిన యేసును చూసినప్పుడు యోహాను ఇప్పుడు ఏం చూస్తున్నాడో తెలుసా? వధు రూపంలో ఉన్న యేసుక్రీస్తు యొక్క అసలు రూపాన్ని చూసినప్పుడు అదిగో చచ్చిన వారి వలె ఆయన పాదముల మీద పడ్డాడు. ఇప్పుడు ఆయన ఆ ముసుగు తొలగించబడినప్పుడు మీకు తెలుసా నీ ముసుగు కూడా తొలగించబడ్డదని? 7th సీల్లో 7వ ముద్రలో యేసుక్రీస్తు పురుషుడు భర్త తలరాయి ముసుగు మాత్రమే తీయబడలేదు, ఆయన శరీరం వధువు భార్య యొక్క ముసుగు కూడా తీయబడింది. హల్లెలూయా. ప్రకటన 1లో 7వ ముద్రలో ఇప్పుడు 2 ముసుగులు తొలగించబడుతున్నాయి. ఆ 2 ముసుగులు తొలగించబడినప్పుడు యోహాను చచ్చిన వలవలే ఆయన పాదముల పైన పడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోహాను చచ్చిన వాని వలె ఆయన పాదముల పైన పడుతున్నాడు. ఎందుకంటే యోహాను ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క ముసుగు మాత్రమే తొలగించబడడం కాదు, యేసుక్రీస్తు ఆయన భార్య వాళ్ళిద్దరూ ఏక శరీరమై ఉన్న ముసుగు తొలగించబడ్డది. వారిద్దరు ఏక శరీరముగా ఉన్న ముసుగు ఎప్పుడైతే తొలగించబడిందో ప్రకటన 1లో, నేను ఆల్రెడీ దీని మీద చెప్పాను, ప్రవక్త చెప్పిందే. యేసుక్రీస్తుని యోహాను చూసినప్పుడు పైనుండి కింది దాకా వివరిస్తున్నాడు, మొత్తం ఆయనను వివరిస్తున్నాడు. ఆయన తలపై ఏమున్నది, ఆయన శిరస్సు ఏమై ఉన్నది, ఆయన కళ్ళు ఏమై ఉన్నవి. చదవండి ఇంటికి వెళ్ళాక. కరెక్ట్గా రొమ్ముల దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఛాతి అంటలేడు, రొమ్ములు అంటున్నాడు. మరి రొమ్ములు ఎవరికి ఉంటాయంటే స్త్రీకి ఉంటాయి. ఇంగ్లీష్లో ప్యాప్స్ అని రాయబడి ఉంటుంది. ప్యాప్స్ అంటే ఆడవాళ్ళకు ఉండే రొమ్ములను ప్యాప్స్ అంటారు. ఆడవాళ్ళకు ఉండే రొమ్ములను ప్యాప్స్ అంటారు. వింటున్నారా? ఇప్పుడు యేసుక్రీస్తుకు రొమ్ములు ఎందుకున్నాయి? ఆడవాళ్ళకున్న రొమ్ములు ఆయనకి ఎందుకున్నాయి? ఆమేన్. మీకు తెలుసు కదా, పాత నిబంధనలో ఆయన ఎల్షడాయిగా ప్రత్యక్షమయ్యాడు. ఎవరికి? అబ్రహాముకి. ఎల్షడాయి అంటే అర్థం ఏంటిది? రొమ్ములు కలిగిన దేవుడు. ఏం దేవుడు? ఆయన రొమ్ములు కలిగిన దేవుడుగా ఎందుకు పిలుచుకున్నాడు అక్కడ ఎల్షడాయిగా? అదే ఆయన అసలు రూపం, అదే ఆయన ముసుగు తొలగించబడితే ఉండే రూపం. హల్లెలూయా. ఆయన ముసుగు తొలగించబడితే ఉండే రూపం ఏంటంటే ఆ రూపమే. ఎందుకంటే శరీరము ఆయన వధువై ఉన్నది, శిరస్సు భర్త అయి ఉన్నాడు, క్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళిద్దరు ఏక శరీరమై ఉన్నారు ఇక్కడ. క్రీస్తు ఆయన భార్య, క్రీస్తు ఆయన సంఘం ఏక శరీరమై ఉన్నారు ఇక్కడ. ఆ ముసుగే 1వ అధ్యాయంలో తొలగించబడుతున్నది. ఎప్పుడైతే 1వ అధ్యాయంలో ఆ ముసుగు యోహానుకు తొలగించబడుతున్నదో యోహాను చూడగలుగుతున్నాడు. ఇప్పుడు ఎవరెవరిని చూస్తున్నాడు? భర్తను చూస్తున్నాడు, భార్యను చూస్తున్నాడు, క్రీస్తుని చూస్తున్నాడు, వధువును చూస్తున్నాడు. హల్లెలూయా. శిరస్సు చూస్తున్నావు క్రీస్తు, కానీ శరీరం చూస్తున్నావు రొమ్ములు.
ఎల్ షడాయ్. హల్లెలూయా. ఎల్ షడాయ్. అబ్రాము, మూల పురుషుడైన అబ్రాముకి ఆయన తాను ఎల్ షడాయ్ దేవుడిగా తనను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. ఆయన ఎల్ షడాయ్ దేవుడిగా ఎందుకు చెప్పుకున్నాడు? అబ్రామా రా, నా రొమ్ములో ఉన్న పాలు త్రాగు, వాగ్దానాలు త్రాగు, నాలో ఉన్న వాగ్దానాలన్నీ ఇప్పుడు నీకు ఇస్తా ఉన్నాను. ఎల్ షడాయ్ దేవుడిగా తనను తాను ఎందుకు ప్రత్యక్షపరుచుకున్నాడు? రొమ్ములు కలిగిన దేవుడు అని ఎందుకు చెప్పుకున్నాడు? రా అబ్రామా, ఇప్పుడు చంటి బిడ్డ ఎలా వస్తాడు అలా రా దగ్గరికి వచ్చి ఇప్పుడు నా వాగ్దానములన్నీ కూడా ఇప్పుడు నీకు ఇస్తా ఉంటా నేను. ఆ పాలు తాగి నువ్వు సంతృప్తి చెంది ఈ రోజున. ఆమేన్. హల్లెలూయా. ఆయన పాత నిబంధనలోనే మూల పురుషుడైన అబ్రాహాముకి ఎల్ షడాయిగా చెప్పుకున్న దేవుడు ఇప్పుడు ఆయన కొత్త నిబంధనలో ప్రకటన 1లో ఆయన ఎల్ షడాయి అని చూపించుకున్నాడు యోహానుకి. ఆయన ఎల్ షడాయి అని చూపించుకున్నాడు ప్రకటన 1లో యోహానుకి. ఇక్కడ చాలా అద్భుతమైన విషయం ఏంటో చెప్పాలా? అబ్రాహాముకి తను ఎల్ షడాయిగా బయలుపరచబడినప్పుడు మూల పురుషుడైన అబ్రాహాంకి ముసుగు తొలగించబడలేదు, ముసుగు తీయబడలేదు. కానీ అదే ప్రకటన 1లో యోహానికి ఆయన ఎల్ షడాయి దేవుడిగా బయలుపరుచుకున్నప్పుడు, రొమ్ములు గల దేవుడనని ఆ ముసుగు తొలగించి బయలుపరుచుకున్నప్పుడు యోహానికి అర్థమైంది యేసుక్రీస్తు ఆయన భార్య ఒకటై ఉన్నారని. 7వ ముద్రలో వాళ్ళిద్దరు ఒకటై ఉన్నారని, వాళ్ళు ఒకటి కాబడుతున్నారని, శిరస్సు అందుకే ఈ శరీరంతో అతుకోవడానికి వచ్చిందని. హల్లెలూయా. తలరాయి అందుకే వచ్చిందని జకరియా చెప్పినట్టుగా కృప కలుగును కాక, కృప కలుగును కాక, కృప కలుగును కాక అని ఆ తలరాయి కేకలు వేస్తూ దిగొస్తా ఉన్నది. ఆ విషయము యోహానుకు అర్థమైంది. అందుకే చచ్చిన వాని వలె ఆయన పాదముల మీద పడ్డాడు. ఇప్పుడు ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజున క్రీస్తులో నువ్వెవరువో గుర్తించు. ఇక్కడ ఏం రూపం తెలుసా? క్రీస్తులో. క్రీస్తు బయట కాదు, క్రీస్తులో. క్రీస్తు బయట ఈ ముసుగు, కానీ క్రీస్తుల్లో ఈ ముసుగును దాడితే నువ్వెవరో తెలుస్తుంది. ఎందుకంటే నువ్వు ఏర్పరచబడినప్పుడు క్రీస్తులో ఏర్పరచబడ్డావు, క్రీస్తులో ఎన్నుకోబడ్డావు, క్రీస్తులో ముందు నిర్ణయించబడ్డావు. ఎఫెసీ 1:4-6 ప్రకారం ఆమేనంటారా? ఇప్పుడు క్రీస్తులో నువ్వెవరువో యోహాను 1 చూశాడు. క్రీస్తును చూశాడు, క్రీస్తులో ఆయన ఎవరో చూసుకున్నాడు, క్రీస్తులో వధువు ఎవరో చూశాడు, ఎల్ షడాయి దేవుడిగా ఆయన ఎలా ఉన్నాడో చూశాడు. వండర్ఫుల్. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు కూడా నువ్వు క్రీస్తు బయట చూసుకుంటే పలానా కులపు వాడిని, పలానా ప్రాంతం వాడిని, పలానా పాస్టర్ని, పలానా ఉద్యోగిని, పలానా వ్యాపారవేత్తని, పలానా ఆస్తి పరుని అని కనబడతా ఉంటుంది. కానీ క్రీస్తు లోనికి వెళ్ళి చూస్తే అసలు నువ్వెవరో బయలుపరచబడుతుంది. నీ రూపం ఏంటో బయలుపరచబడుతుంది. నీ స్వరూపం ఏంటి, నీ పోలిక ఏంటి, అసలు నువ్వు ఎవరి పోలికలో ఉన్నావు, ఎవరి స్వరూపంలో ఉన్నావు, నువ్వు ఎలా ఏర్పరచబడ్డావు, అసలు ఇప్పుడు నువ్వు ఏమై ఉన్నావు, అవన్నీ కూడా బయలుపరచబడుతుంది క్రీస్తులోకి వెళ్తే. ప్రాబ్లం ఈరోజు ఏంటంటే చాలామంది ఈ ముసుగును దాటి క్రీస్తులోనికి వెళ్ళి చూసుకోవడం ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు బ్రదర్ అంటే, ముందు అక్కడ వీళ్ళు లేరు. హాజరు కాని పెళ్ళి ఆల్బంలో నువ్వెన్నిసార్లు వెతుకున్నా నువ్వు కనపడవు. ఎందుకంటే అసలు ఆ పెళ్ళికి నువ్వే అటెండ్ కాలే. నీ ఫోటో ఎక్కడ కనబడుతుందా ఆల్బంలా? అట్లనే అసలు ఏర్పాట్లోనే లేవు, అసలు నువ్వు ఎన్నికలోనే లేవు. ఎన్నికలో లేనప్పుడు, ఏర్పాట్లో లేనప్పుడు నీ ముసుగు ఎలా తొలగించబడుతుంది? క్రీస్తులో నువ్వేమై ఉన్నావో ఎలా గుర్తిస్తావు? అసలు నువ్వు లేవు కదా ఆదిలా. నువ్వు ఆదిలో ఉంటే జగత్ పునాది వేపడక మునిపే ఆయన నిన్ను ఏర్పరచుకొని ఉంటే ఇప్పుడు ఇక్కడ నీకు ముసుగు తొలగబడినప్పుడు నువ్వెవరు నీకు అర్థమవుతుంది. అసలు నువ్వు ఆదిలో లేకపోతే, అసలు నువ్వు అక్కడ నువ్వు ఏర్పరచబడకపోతే, ఇక్కడ నువ్వు ముసుగు తీసినా నీకు తెలియదు నువ్వెవరువో.
ఈ మెసేజ్లో చాలామంది ఆదిలో లేరు కాబట్టి, ఎన్నికలో లేరు కాబట్టి ఇక్కడ వాళ్ళకు ముసుగు తీయబడతలేదు. ఒకవేళ నాలాంటి వాడు ప్రవక్త వర్తమానాన్ని తీసుకొని స్పష్టంగా ఎత్తి చూపించి, ఇదిగో ఇది ముసుగు తీయబడింది వధువుదని చూపిస్తే వాడికి వాడు చూసుకోలేక మనకు మర్మరాలు అక్కర్లేదు, మనకి ఏం అక్కర్లేదు అని బోధిస్తాను వాడు. ఎందుకంటే ముందు మర్మంలో లేడుగా వీడు. క్రీస్తు మర్మమేనా? దేవుని మర్మమై ఉన్న క్రీస్తు. ఇప్పుడు దేవుని మర్మమై ఉన్న క్రీస్తులో వీళ్ళు లేడుగా, అసలు మర్మంలో లేడుగా. మర్మంలో లేనోడు ఏమని బోధిస్తాడు? మనకు మర్మరాలు అక్కర్లేదు, అవసరం లేదు, మనకు ఆ 7 ముద్రలు అవసరం లేదు, మనకు ఆ దానియేలు 70 వారాలు అవసరం లేదు, మనకేమో అక్కర్లేదయ్యా. ప్రాబ్లం ఏందిరా వీనితో అంటే అసలు వీడు మర్మంలో లేడు, దేవుని మర్మమై ఉన్న క్రీస్తులో లేడు, వీడు ఏర్పాట్లో లేడు. కాబట్టి ఇప్పుడు ఈ వర్తమానం వచ్చి ముసుగు తీస్తే వీడు కనబడతలేడా, అందుకే వీడికి వద్దు. వీని మాట విని ఎవడైతే హల్లెలూయా ఆమేన్ చీరలు లేపుతున్నాడో వాళ్ళు లేడు. యూట్యూబ్లో ఉంటారు వాళ్ళు, చీరలు లేపుతా ఉంటారు, వాళ్ళు చీరలు లేపుతారు, కుండీలు లేపుతారు, అవసరమైతే వెళ్ళి ఆడపిల్లలను కూడా లేపుతారు. ఉద్రేక భక్తి, దయ్యపు భక్తి. ప్రవక్త అంటాడు, నీ ఉద్రేకం కూడా ప్రత్యక్షతతో కూడిందై ఉండాలా. నీకు ఒకవేళ ఉద్రేకము కలిగిన, ఉద్రేకముతో నువ్వు కేకలేసిన, ఉద్రేకముతో నువ్వు హల్లెలూయా ఆమేన్లు చెప్పినా దాని వెనకాల ప్రత్యక్షత ఉండాలా. లేకపోతే ఉద్రేక భక్తితో ప్రత్యక్షత లేకుండా చేస్తే నీకు పెంతెకోస్తోడికి తేడా ఏం లేదు. పెంతెకోస్తోడు కూడా ఉద్రేకంగా అరుస్తూ ఉంటాడు, కేకలు వేస్తూ ఉంటాడు, వాళ్ళు కూడా చీరలు ఎత్తుతారు, వాళ్ళు కూడా చాలా చేస్తూ ఉంటారు. కానీ అందులో ఏమంటాడో తెలుసా? వాక్యం లేదు, ప్రత్యక్షత లేదు. వాడు చేసే ఆరాధనలో, వాడు చూపించే ఆ ఉద్రేకాలలో అసలు ఏమాత్రం కూడా వాక్యం లేదు, ప్రత్యక్షత లేదు. ఈరోజు కూడా చాలామందికి అది లేకుండానే చీరలు ఎత్తుతారు. సరే, నాలాంటోడు ప్రసంగం చేస్తే చీర ఎత్తుతాడా? చీర నుండి లేచి ఆమెను కూడా చెప్పాడు. ఏంట్రా వీని ప్రాబ్లం? నేను అదే ప్రవక్త వర్తమానం చెప్తున్నాను కదా, ఏంటి వీని ప్రాబ్లం? వీని ప్రాబ్లం ఏంటంటే అసలు చెప్పేటోడు ఏం చెప్తున్నాడో వీడు తెలియదు. వాడిచ్చే చెక్కుల కోసం, వాడు వేసే 5,000 రూపాయల కోసం, వాడిచ్చే డబ్బు కోసం, చర్చ్ కన్స్ట్రక్షన్ కోసం వాడిచ్చే డబ్బు కోసం, వీడు బండి కొనుక్కోవడానికి ఇచ్చే డబ్బు కోసం వీడు చీరలు ఎత్తుతాడు వీడు. ఎందుకంటే వాక్యం ఎవరినైనా ఎవరు బోధించినా ఉద్రేకపరుస్తుంది. పలానోళ్ళు బోధిస్తేనే ఉద్రేకం రాదుగా. వాక్యం ఎవరినైనా ఉద్రేకాన్ని కలిగిస్తుంది. ఆమేనంటారా? అది నహూం పాస్టర్ బోధించిన ఉద్రేకం కలిగిస్తుంది, అది ప్రసంగి పాస్టర్ బోధించిన ఉద్రేకం కలిగిస్తుంది, అది మార్క్ పాస్టర్ బోధించిన ఉద్రేకం కలిగిస్తుంది. ఎందుకంటే వాక్యం కాబట్టి. కానీ కొంతమంది ప్రసంగాలకే ఉద్రేకాలు చూపించేటోళ్ళని ఏమనాలా నేను? ఏంటి వాళ్ళ ఆత్మ? చూసారా, ఉన్నారండి, మెసేజ్లోనే ఉన్నారు. మెసేజ్లోనే వాళ్ళు ఎన్నడూ వాక్యానికి ఆమెన్ చెప్పరు. వాళ్ళు ఎన్నడూ వాళ్ళకు ముసుగు తీయబడి చూపిస్తుంటే వాళ్ళు దాన్ని నమ్మరు. ఎందుకంటే అందులో లేరు. ప్రాబ్లం అదే. ఆల్బమ్ తెరిచి చూసినప్పుడు నీ ఫోటో ఉంటేనే కదా నువ్వు ఆల్బంలో ఉండేది. నీ ఫోటో ఉండాలంటే నువ్వు అక్కడ ఉండాలి ఆ పెళ్ళిలో. అట్లనే దేవుడు తన వాక్యం తెరిచినప్పుడు నువ్వు ఒక దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా ముందుగానే ఉండాలి అక్కడ ఏర్పాట్లో, ఎన్నికలో. అప్పుడు దేవుడు నీకు ఈ ఆల్బమ్ తెరిచినప్పుడు, ఈ గ్రంథాన్ని తెరిచినప్పుడు, 7 ముద్రల గ్రంథాన్ని, ఫ్యామిలీ ఆల్బమ్ని దేవుడు తెరిచినప్పుడు, ఆ వంశావళి గ్రంథాన్ని దేవుడు తెరిచినప్పుడు నీ పేరు కనబడతా ఉంటుంది అక్కడ. నువ్వెవరువో చూడగలుగుతా ఉంటావు, నువ్వేమై ఉన్నావో చూడగలుగుతా ఉంటావు. అప్పుడు నువ్వు కేకలు వేయడం మొదలు పెడతావు. అసలు లేనోడు ఏమంటాడంటే మర్మములు అక్కర్లేదు అంటాడు.
ఎందుకంటే వాడు అసలు క్రీస్తులో లేడు. క్రీస్తే ఒక మర్మం. ప్రవక్త వర్తమానం ప్రకారం క్రీస్తే ఒక మర్మం. ఆ మర్మములో అనగా క్రీస్తులో మర్మంలో నువ్వు ఉండి ఉంటే నీకు మర్మాలు కావాలి, నీకు మర్మం బయలుపరచబడాలి, నువ్వు మర్మాల గురించి బోధించాలి. ఎందుకంటే 7వ దూత పరిచర్యని ప్రకటన 10వ ప్రకారం మర్మములను సమాప్తం చేసే పరిచర్య. 7వ దూత పరిచర్యనే మర్మములను సమాప్తం చేసే పరిచర్య. ఇప్పుడు మర్మములే అక్కర్లేదన్నట్టు ఏమంటున్నాడు? 7వ దూత పరిచర్య అక్కర్లేదు రానివాడు ఇండైరెక్ట్గా చెప్తే వీడు కుర్చీ లేపి ఆమెనంటాడు. ఎంత మోసపరిచే ఆత్మ. మత్తయి సువార్త 24:24 సాధ్యమైతే ఏర్పరచమని వారిని సైతం మోసగించే ఆత్మ ఇప్పుడు వీరిలో కనబడతలేదా? జాన్ వెస్లీ కాదు, మత్తయి సువార్త 24:24. సతీష్ కుమార్ కాదు, లేకపోతే ఆ బలభద్రపురంలో ఉన్నాడు చూడాడు విజయప్రసాద్ రెడ్డి కాదు, ఈ మెసేజ్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళందరూ ఎన్ఏ కోరాదాభిరాములకు తేడా తెలవాలరా అందరికీ. అది కూడా తెలియదు వీళ్ళకు. ఎన్ఏ ఎవరంటే ప్రవక్తను అనుకరించిన వాళ్ళు. కానీ కోరాదాతన అభిరాములు ఎవరంటే ప్రవక్త వర్తమానంలో ఉండి ప్రవక్త వర్తమానాన్ని వెంబడిస్తున్నామని చెప్తూ ప్రవక్త వర్తమానాన్ని ప్రవక్తను ఎదిరించిన వాళ్ళు. వీళ్ళలో పనిచేస్తున్న ఆత్మ ఏంటంటే కోరాదాతన అభిరాముల ఆత్మ. ఏ ప్రవక్తనైతే మర్మములు బోధించడానికి వచ్చాడో, మర్మములు సమర్థం చేయడానికి వచ్చాడో, ఇప్పుడు ఆ మర్మరాలు అక్కర్లేదని బోధిస్తున్నాడంటే వీడు కాదా కోరావు దాతన అభిరాము? వీళ్ళు వెంబడించే వాళ్ళందరూ కోరావు గుంపు కాదా? వీళ్ళని ప్రసంగాన్ని పిలిచే పాస్టర్లందరూ దాతన ఆత్మతో లేరా? వాళ్ళే ఫేమస్ ప్రీచర్లు ఉంటారు. ఎందుకంటే గుంపు వాళ్ళదే ఎక్కువ. మోసే గుంపు ఇద్దరే, తెలుసు కదా అండి. మోసే గుంపు ఎంతమంది? ఐగుప్తు నుండి వచ్చినప్పుడు 20 లక్షల మంది ఉన్నారు, కానీ ఎంతమంది ఉన్నారు? ఇద్దరే. మోషేను నమ్ముతూ వెంబడిస్తున్న వాళ్ళు ఇద్దరే, కానీ వాళ్ళ గుంపులు చూడండి ఒక్కొక్కరిది. దట్స్ ట్రూ, అది నిజం. అది కొన్నిసార్లు హృదయం మండిపోతుంది వాళ్ళ ప్రసంగాలు వింటుంటే. ఎందుకంటే మత్తయి సువార్త 24:24 యేసు చెప్పినట్టు సాధ్యమైతే ఏర్పరచమని వాళ్ళని సైతం మోసగించడానికి వస్తారని చెప్పిన ఆత్మలు వాళ్ళలో కనబడతా ఉన్నాయి. కోరాదాతన అభిరాముల ఆత్మలు వాళ్ళలో కనబడతా ఉన్నాయి. ఎన్ఐఎంబరే ఆత్మలు సంఘశాఖలో కనబడతా ఉన్నాయి. ప్రవక్తను అనుకరిస్తున్న వారు, ప్రవక్తకు ఉన్నట్టే మాకు కూడా వరాలు ఉన్నాయి, మేము కూడా పేర్లు పెట్టి పిలుస్తున్నాం, మేము కూడా అదే పరిచయం చేస్తున్నాం. అది ఎన్ఐఎంబరేలు చేసిన పని. కానీ కోరాదాతన అభిరాములు ఎవరు? వర్తమానంలో ఉండి వర్తమానమును వ్యతిరేకించిన వాళ్ళు. వాళ్ళ ద్వారా గుంపు మోసపోయిందా? ఛాయలలో పోయింది. మోసపోలేదా? వాళ్ళ కోసం పాతాళం ఎదురు చూస్తుంది. ఇప్పుడు కూడా వాళ్ళ కోసం పాతాలను ఎదురు చూస్తుంది. బ్రదర్, మన దేవుడు వాళ్ళని ఎందుకు ఆపడు? ఎవడు పాత్ర వాడు చేయాలగా. యేసు తెలుసుకుంటే యూదాను ఆపలేడా? యూదా ఇస్కరియోతును ఆపలేడా? ఎందుకంటే మొదటి నుండి తెలుసు కదా యేసుకు వాడు ఎవడో. కానీ వాని పాత్ర వాడు చేయాలన్నాడుగా. చలికాడా నీ పని నువ్వు చేయము అన్నాడా లేదా? మరి వీడి పని ఎవడు చేయాలా? చేయని. మరి బ్రదర్ మీరెందుకు చెప్తున్నారు? ఖండించాలి కదా, ఒక స్వరం ఉండాలి కదా, ఓ సత్యాన్ని ప్రకటించే స్వరం ఉండాలి కదా. అమనంటారా? ప్రవక్తను వచ్చి కొందరు అడిగారు, ఆ స్త్రీలు ఎలాగూ లిప్స్టిక్లు మానేయరని తెలుసు, వాళ్ళు ఎలాగూ జుట్టును కత్తిరించుకోవడం మానేయడం తెలుసు, వాళ్ళు ఎలాగూ శరీరాన్ని అతుకపోయే ఆ డ్రెస్సులు వేసుకోరని తెలుసు, ఆ పంజాబ్ డ్రెస్సులు మానరని తెలుసు, ఆ పురుషులు వేసుకునే దుస్తులు వాళ్ళు మానరని తెలుసు, అయినా నువ్వు ఎందుకు వాళ్ళని గురించి అలా మాట్లాడుతున్నావు అని అడిగినప్పుడు ప్రవక్త అన్నాడు, ఒక స్వరం ఉండాలా. వాళ్ళు మారినా మారకపోయినా ఒక స్వరం ఉండాలా. ఆ స్వరం ఏంటంటే రేపు తీర్పు రోజున వాళ్ళను తీర్పు తీర్చడానికి ఈ స్వరమే దేవుడు వినిపించబోతున్నాడు. ఈ మధ్యాహ్నం కూడా ఒక స్వరము ఉండాలి. ఇది అనేక నీళ్ళ శబ్దం. ఏంటి? అనేక జలముల శబ్దం, స్వరం.
జలములు అనేకమైనవి. జలములు అంటే జనాలేనా? స్వరం మాత్రం ఒకటే, అది 7వ దూత స్వరం. 7వ దూత స్వరమే అనేకులు ఇప్పుడు పలకాల. ఈ రోజున 5 రకాల పరిశీలన పలకాల, వధువు పలకాల. అదే అనేకల జలముల యొక్క శబ్దమును పోలిన స్వరం అది. 7వ దూత ఏం చెప్పాడు? అదే నేను చెప్తున్నాను ఈ రోజున. ఆయన అన్నాడు, మర్మములను బోధించకపోతే అసలు అది పరిచర్యనే కాదన్నాడు ఆయన. ఎందుకంటే క్రీస్తే ఒక మర్మమై ఉన్నాడు, క్రీస్తులోని వధువు ఇంకా మర్మమై ఉన్నది. ఇప్పుడు ఆయన వచ్చింది ఎందుకంటే ఆ 2 మర్మాలను తెరవడానికి. మొదటిగా క్రీస్తు దేవుని మర్మాన్ని విప్పడానికి, బయలుపరచడానికి. రెండవదిగా క్రీస్తులో ఉన్న వధువు ఆ మర్మాన్ని బయలుపరచడానికి. ఈ ఇద్దరు ముసుగును తొలగించడానికి. ఈ ఇద్దరు ముసుగే ప్రకటన 1లో, ప్రకటన 10లో తెరవబడతా ఉన్నదే, తెర తొలగించబడతా ఉన్నదే. యోహాను ఆ ముసుగు తొలగించబడిన క్రీస్తును చూసినప్పుడు, ఆ తెర తొలగించబడిన క్రీస్తుని చూసినప్పుడు, వధువుని చూసినప్పుడు, క్రీస్తు భార్యను చూసినప్పుడు పాదముల పైన చచ్చిన వాని వలె పడ్డాడు. బ్రదర్, ఒకరోజు క్రీస్తు భార్య 1000 ఏళ్ల పరిపాలనలో దావీదు కుమారుడిగా ఆయన సింహాసనం పైన కూర్చొని, ఆయన సింహాసనం పైన మనం కూర్చొని పరిపాలిస్తుంటే ఈ సృష్టి వారి పాదముల పైన పడాల్సిందే. వింటున్నారా? ఐశ్వర్యేశ్వర రాజు చెప్తాడు ఆయన, ఎవరు రాణి అయిన ఎస్తేర్కి చెప్పినట్టు, నీ మనసుకు వచ్చింది నువ్వు చెయ్యి. ఈ రాణికి చెప్తాడు, ఈ ఎస్తేర్ రాణికి, నీ మనసుకు వచ్చింది నువ్వు చెయ్యి. శత్రువు నీ చేతికి అప్పచెప్పబడ్డాడు, నువ్వు ఏది చెప్పితే అదే. ఇప్పుడు ఇక రాజ్యంలో సగం మట్టుకు ఇవ్వబడుతుంది. ఇప్పుడు నువ్వు ఏది పలికితే అదే, ఎందుకంటే నువ్వు రానివి, రాజులో సగభాగము నువ్వు. బాబా ఛాయలలో నీడలలో దాన్ని పెట్టాడు ఆయన. ఇప్పుడు నిజ రూపంలో అమలుపరచబడతా ఉన్నది, ఇక నిజ రూపంలో ఇప్పుడు అది బయలుపరచబడతా ఉన్నది. ముందు వర్తమానముగా ప్రత్యక్షతగా బయలుపరచబడతా ఉంది, తరువాత అది నిజంగానే ప్రత్యక్షతలోకి వచ్చేస్తుంది. నిజంగానే అది ప్రత్యక్షపరచబడుతుంది 1000 ఏళ్ల పరిపాలనలో. ప్రవక్త అంటాడు, ఏదైనా దేవుడు చేయాలంటే ముందు దాని గురించిన ప్రత్యక్షత ఇస్తాడు, దాని గురించిన బయలుపట్టిస్తాడు, విశ్వాసాన్ని ఇస్తాడు. అవునంటారా? ప్రత్యక్షత అంటే ఏంటిది? ముసుగు తొలగించబడుట. సో దేవుడు ఏది చేయాలన్నా ముందు ఏం చేస్తాడంటే దాని ముసుగును తొలగిస్తాడు. ఎవరికి తొలగిస్తాడు? లోకానికి కాదు, అందులో ఉన్నవారికి, ఆ మర్మంలో ఉన్నవారికి, దాని ఏమంటారంటే ఆ మహోన్నత కళాఖండములో ఉన్నవారికి ముసుగు తొలగించబడుతుంది. ప్రైజ్ లార్డ్. అందుకే అంటాడు, ఎత్తబడుట ఒక ప్రత్యక్షత అయి ఉన్నది. ముందు దేవుడు ఏం చేస్తాడు? ఎత్తబడుటను గూర్చిన ఆ ముసుగును తొలగిస్తాడు. ఆ ఎత్తబడుటను గూర్చిన ముసుగు ఎవరికి తొలగించబడుతుంది? ఆ ఎత్తబడుట్లో ఉండే క్యాండిడేట్స్కి, ఆ ఎత్తబడుట్లో ఉండే సభ్యులకు. ఆ ఎత్తబడుటను గూర్చి ముందుగా దేవుడు బయలుపరిచినప్పుడు, ముందుగా ఆ ముసుగు తొలగించినప్పుడు, అప్పుడు ఆ ఎత్తబడే సభ్యులము మేమే అని వాళ్ళకి అర్థమైనప్పుడు, అప్పుడు ప్రపంచానికి ప్రత్యక్షపరుస్తాడు దాన్ని. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. అర్థమైందని ఆయన చెప్పింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? ముందు ప్రత్యక్షత ఇస్తున్నాడు, ముందు ముసుగులు తొలగిస్తున్నాడు. ముసుగులు తొలగించి అందులో ఉన్న వారికి చూపిస్తా ఉన్నాడు, లోకానికి కాదు. వాళ్ళకు ముసుగు తీయబడుతున్నది, వాళ్ళు ముసుగు తీయబడుతున్నది. లోకానికి ఎప్పుడు చూపించబడుతుంది? నెక్స్ట్ స్టెప్ అదే, ఇక తరువాత మెట్టు అదే, ఇక తర్వాత అడుగు అదే. ఇక దేవుడు చేయబోయేది ముందు వాళ్ళకి ఇస్తాడు, ఆ తర్వాత వాళ్ళకి ఇవ్వాలి. ఓ బ్రదర్, టైం అయిపోయింది. ఆమేన్. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. అర్థమైంది అందరికీ? ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు, ఎందుకంటే నేను చెప్తానన్న దాంట్లోకి ఇంకా రాలేదు, వస్తాను ఇప్పుడు. ఒక్క మాటలో చెప్తాను, చాలా ఉంది, తర్వాత చూద్దాం దేవుని చిత్తం అయితే. యేసుక్రీస్తు ఎప్పుడు తన ముసుగు తీయబడిందో తెలుసా? ఈస్టర్ తర్వాత.
ఇది ఎప్పుడు జరిగింది? ప్రకటన 1లో. ఈస్టర్ ముందు కాదు, ఈస్టర్ తర్వాత. రైట్? అంతేనా? ఇప్పుడు కూడా మళ్ళీ మనకు ఈస్టర్ తర్వాత ముసుగు తీయబడుతున్నది. అర్థమవుతుందా? ఈస్టర్ తర్వాత ముసుగు తీయబడుతుంది. మనం ఎవరమో బయలుపరచబడతాం. ఈస్టర్ అంటే ఏంటో తెలుసు కదా మీకు? పునరుద్ధానం, మార్పు చెందుట, శరీర మార్పు. అదేనా ఈస్టర్? శరీర మార్పు, పునరుద్ధానం. మళ్ళీ మన ఈస్టర్ జరుగుతుంది. ఇప్పుడు ఆ దర్శనంలో ఉన్నాం మనం ఇప్పుడు. ఎందుకంటే అది ముందు ఆత్మీయంగా జరిగింది మనకు, నెక్స్ట్ భౌతికంగా జరగబోతున్నది. ఆత్మీయంగా ఎలా జరిగినది? క్రీస్తు వాక్యం సిలువేయబడింది. రెండవసారి సిలువేశారు. ఎవరు? సంఘశాఖలు. అక్కడ రోమా శక్తి మరియు మత శక్తులు కలిసి దయ్యపాత్మలతో ఏకమై మొదటి రాకడలో క్రీస్తును, వాక్యాన్ని సిలువేశారు. ఇక్కడ కూడా మళ్ళీ మత శక్తులు, దయ్యపు శక్తులు మరి రాజకీయ శక్తులు 3 ఏకమై, అమనంటారా? రోము రాజకీయ శక్తి, హల్లెలూయా, మతపు శక్తి, అదే సంఘ శాఖలు, అదే రోమ్లో నుండి బయటకు వచ్చిన కుమార్తెలు, ప్రొటెస్టెంట్ సంఘాలు, మతపు శక్తులు, మరి రోము రాజకీయ శక్తి, మరి దయ్యపాత్మలు, ఈ 3 ఏకమై ఇప్పుడు మళ్ళీ రెండవసారి వాక్యాన్ని సిలువేశాయి. యేసయ్యా. కానీ 1963లో ఏం జరిగింది? సిలువబడిన ఆ వాక్యాన్ని వాళ్ళ యొక్క సంఘ శాఖలనే సమాధి చేసినప్పుడు ఆయన పరిశుద్ధాత్మగా 1963లో వాక్యముగా అందులో నుండి, ఆ సమాధిలో నుండి, అనగా ఆ రోమ్ యొక్క ముద్రను పగలగొట్టుకుంటా ఆయన బయటకు వచ్చాడు. ఆయన బాప్టిస్ట్ అనే సమాధిలో నుండి, పెంతెకోస్తు అనే సమాధిలో నుండి, ఆమేన్, హల్లెలూయా, సంఘ శాఖలనే సమాధిలో నుండి ఆయన రోమ్ యొక్క ముద్రను పగలగొట్టుకుంటా బయటకు వచ్చాడు. ఆయన ఆత్మీయంగా. ఆయన ఒక్కడే బయటికి రాలే, మనం కూడా వచ్చినాం. మొదటి రాకడలో కూడా ఆయన ఒక్కడే బయటికి రాలే, మనం కూడా వచ్చినాం. ఆయనతో పాటు మరణించినాం, ఆయనతో పాటు సిలువేయబడ్డాం, ఆయనతో పాటు మరణించాం, ఆయనతో పాటు సమాధి చేయబడ్డాం, ఆయనతో పాటు తిరిగి లేచాం. ఇప్పుడు కూడా రెండవసారి మళ్ళీ ఆయనతో పాటు సిలువేయబడ్డాం, ఆయనతో పాటు చనిపోయాం, ఆయనతో పాటు పాతిపెట్టబడ్డాం, అదే సమాధి చేయబడ్డాం. సంస్థలలో, సంఘశాఖలలో వాళ్ళు వాక్యాన్ని సమాధి చేయడం అంటే క్రీస్తుని, మనల్ని సమాధి చేయడం. కానీ 1963లో హల్లెలూయా రోము యొక్క ముద్రను పగలగొట్టుకుంటా ఆయన సమాధిలో నుండి తిరిగి లేస్తున్నప్పుడు ఆయనతో పాటు కూడా మనం లేచాం. కాబట్టే ఈరోజు సంస్థలో నుండి బయటకు వచ్చాం. ఇప్పుడు కరెక్ట్గా ఈస్టర్ దర్శనంలో మనం ఉన్నాం. రెండవ ఈస్టర్ దర్శనంలా సరిగ్గా అది ఇప్పుడు మనకు ఆత్మీయంగా జరిగింది. అతి త్వరలో అది భౌతికంగా జరగబోతుంది. ఆమేన్. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. ఇప్పుడు అది ఆత్మీయంగా జరిగింది, అతి త్వరలో భౌతికంగా జరగబోతుంది. ఎందుకంటే ప్రవక్త ఏమన్నాడంటే, ముందు దేవుడు ఎప్పుడైనా దాన్ని ఆత్మీయంగా చూపిస్తాడు, ఆ తర్వాత దానిని దేవుడు భౌతికంగా జరిగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీటి బాప్తిజమం ముందు ఆత్మీయంగా రక్తంలో కడగబడాలా, ఆ తర్వాత నీళ్ళలోకి వెళ్ళి బాప్సం తీసుకోవాలా. ప్రభు రాత్రి భోజనం ముందు ఆత్మీయంగా ఆయన శరీరాన్ని తినాలి, వాక్యాన్ని తినాలి, రక్తాన్ని త్రాగాలి, వాక్యాన్ని తాగాలి, ఆత్మను తాగాలి. ఓకేనా? అలానే పాద పరిచర్య ముందు ఆత్మీయంగా దైవత్వం నువ్వు కలుగున్నావు కాబట్టే నీ సహోదరుని పాదాలు కడుగుతా ఉన్నావు. ఎందుకంటే దీనత్వంలోనే దైవత్వం ఉన్నది. ఇంకో విధంగా చెప్పాలంటే దైవత్వం కలిగిన వాడే దీనుడు కాగలడు. సో ఏదైనా సరే భౌతికంగా జరిగేదానికి ముందు అది ఆత్మీయంగా జరగాలి. 1963లో ఆత్మీయంగా జరిగింది. పునరుద్ధానమై లేచి ఇప్పుడు పరలోకపు స్థలంలో క్రీస్తు యేసుతో పాటు ఆత్మలో కూర్చొని ఉన్నాం. ఇప్పుడు మనం క్రీస్తు యేసుతో సావాసం చేస్తానం మనం. హల్లెలూయా. కానీ అతి త్వరలో అది ఏం చేయబోతున్నాడు దేవుడు? ఆత్మీయంగా ఏదైతే జరిగిందో దాన్ని ఆయన భౌతికంగా చేయబోతున్నాడు. ఇప్పుడు ఆయన
బ్రదర్, భౌతికంగా జరగాలంటే ఎట్లా? ముందు అది నీకు ఆత్మీయంగా జరగాల. మీకు ఉదాహరణ చెప్తానా? నువ్వు నిజంగా నీ అంతరంగంలో యేసుక్రీస్తు రక్తం చేత కడగబడకపోతే, నువ్వు వెళ్ళి నీళ్ళలో బాప్తిజం తీసుకున్నావనుకో, నువ్వు పొడి పాపిగా నీళ్ళలోకి పోయి తడి పాపిగా బయటకు వచ్చావే తప్ప నీకు పాపక్షమాపణ జరగల. మరి పాపక్షమాపణ జరగాలంటే నీళ్ళలో మునగాల కదా బ్రదర్? కరెక్ట్. కానీ దాని ముందు ఆత్మీయంగా జరగాల. అలానే ఇప్పుడు నువ్వు ప్రభు రాత్రి భోజనానికి వచ్చావు, పాస్టర్ అంటాడు, ఇదిగో ఇది ప్రభు శరీరము, కావలసిన వాళ్ళు వచ్చి తీసుకోండి అనుడితో వచ్చి తింటావు. కానీ నువ్వు నిజంగా ఆయన శరీరాన్ని తినకపోతే, ఆత్మీయంగా వాక్యాన్ని జీవాహారాన్ని వాక్యాన్ని నిజంగా నువ్వు తినకపోతే, నువ్వు ఇప్పుడు రొట్టెని తింటానో కానీ ఆయన శరీరాన్ని తింటలేవు ఇక్కడ. మీకు అర్థమైందా? సో ఏదైనా సరే నువ్వు భౌతికంగా ముందు దాన్ని చెయ్యాలంటే ముందు దాని వెనకాల ఆత్మీయంగా జరగాలి. సో ఇప్పుడు ఏం జరుగుతున్నది? ముందు 1963లో ఈస్టర్ జరిగింది, ఆత్మీయంగా జరిగింది. 1963లో ఈస్టర్, అది సూర్యోదయం జరిగింది. ఎవరికి? ఈ వధువుకి, ఈ పెళ్లి కుమార్తెకు. హల్లెలూయా. ఇప్పుడు త్వరలోనే భౌతికంగా జరగబోతా ఉన్నదిగా. ఎవరు భౌతికంగా జరుగుతుంది అంటే, ఎవరు ఆత్మీయంగా ఉన్నారో వాళ్ళకు భౌతికంగా జరుగుతుంది. అసలు 1963లో రాకండే నమ్మనోనికి ఎట్లా జరుగుతుంది? వెనకాల ప్రసంగం వెనకాల మాత్రం మేఘం ఉంటుంది. చర్చిలో వీడియోలు తీసేటప్పుడు మేఘం పడుతుంది, కానీ ఆ మేఘమే నమ్మడు వాడు. నమ్మితే ఆ మేఘం గురించి బోధించాలి కదా. ఎందుకంటే ఆ మేఘం ఎవరు? క్రీస్తు కాదా? మన కాలపు క్రీస్తు అయినా ఎవడో అక్కడ ఊహించి వేసిన క్రీస్తు పటాలు మాత్రం చర్చిలలో పెట్టుకొని ఆయన క్రీస్తుని బోధిస్తున్నారు. మన కాలములో కెమెరాకి, సైన్స్ కెమెరాకి అందేటట్లు చేశాడు దేవుడు. క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, క్రీస్తు వచ్చినప్పుడు, అవునా కాదా? మరి అలాంటప్పుడు ఇప్పుడు మనం బోధించాల్సింది ఎవరో ఊహించి వేసిన పట్టాల క్రీస్తునా, లేక కెమెరాలకు మన కాలంలో దేవుడు ప్రత్యక్షమయ్యేటట్లు ఆ కెమెరా లెన్స్కి అందేటట్లు చేశారు చూడు, ఆ అగ్ని స్తంభాన్ని, ఆ మేఘ స్తంభాన్ని, దాన్న ఏది బోధించాలి ఈ రోజున మనం? ఊహా చిత్రగానంలో ఉన్న క్రీస్తునా, లేక ఈరోజు నిజంగా క్రీస్తు కెమెరాకు అందేటట్టుగా తీసుకొచ్చిన దానినా? ఏ చర్చిలోనైతే ప్రకటన 10 బోధించబడతలేదో వాడు ఇంకా ఈ ఈస్టర్కి రాలేదు, ఈ 2వ ఈస్టర్కి రాలేదు. ఈ 2వ ఈస్టర్లో ఎవరు లేరు ఆ దర్శనంలో, వాళ్ళకి ఎత్తబడుట లేదు, వాళ్ళకి శరీర మార్పు లేదు. అర్థమైందని చెప్పింది. 2వ ఈస్టర్లో ఉండాలంటే, 2వ ఈస్టర్లో నువ్వు భౌతికంగా శరీరంలో ఉండాలంటే, ముందు ఆత్మీయంగా జరిగిన 1963లోని ఈస్టర్లో నువ్వు ఉండాలి. పునరుద్ధానుడై నువ్వు లేవాలి. బ్రదర్, మేము కూడా సంఘ శాఖ నుండి బయటకు వచ్చినాం సార్. ఇప్పుడున్న ఇంటర్ డినామినేషనల్ ప్రీచర్లు అందరూ కూడా, వారు కూడా ఏదో ఒక సంఘ శాఖకు చెందిన వాళ్ళే. వాళ్ళు బయటకు వచ్చి కొత్త శాఖ మొదలుపెట్టారు. నువ్వు కూడా అంతే. ఈరోజు ఏమనుకుంటాను తెలుసా? నేను బ్యాప్టిస్ట్ని వదిలిపెట్టి బయటకు వచ్చిన, నేను పెంతెకోస్తుని వదిలిపెట్టి బయటకు వచ్చిన. ఎందుకు? కొత్త శాఖ మొదలుపెట్టినావుగా, రాజ్యాన్ని స్థాపించుకున్నావుగా. ఆ సంఘ శాఖడు ఎట్లయితే అది వదిలిపెట్టి రావడానికి కారణం ఏంటిది? మనం మానవుని పెత్తన మన పైన ఉండవుతుంది కాదా? మనిషి పెత్తన మన పైన ఉండొద్దని. మరి ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు? నువ్వు బయటకు వచ్చి మళ్ళీ ఒక సంఘాన్ని మొదలుపెట్టావు. ఈ సంఘంలో ఏం చేస్తున్నావు? మళ్ళీ నువ్వు పెత్తనం చేస్తున్నావు. ఇది మరొక సంఘ శాఖ. ఎందుకంటే ఈరోజు ఎంటర్మేసర్లో చాలామంది ఏమనుకుంటున్నారంటే, సంస్థ నుండి సంఘ శాఖ నుండి బయటికి రావడమే వర్తమానం అనుకుంటాను. కాదు, నువ్వెందుకు వస్తున్నావో నీకు ప్రత్యక్షత ఉండాలి. 1963లో ఏం జరిగిందో నీకు అర్థం కావాలి. ఈస్టర్ ముద్ర నీకు అర్థం కావాలి. అది సూర్యోదయం నీకు అర్థం కావాలి.
ఈస్టర్ ముద్ర, అది సూర్యోదయమైన అప్పటి కాలం గురించి మాట్లాడతలేడు, ఇప్పటి కాలం గురించి, ఇప్పుడు కాలంలో జరిగిన దాని గురించి చెప్తున్నాడు ఆయన. నేరారోపణ వర్తమానంలో, ఇండిక్ట్మెంట్ నేరారోపణ అనే వర్తమానంలో, అలానే క్రీస్తు అనబడుచున్న ఈ యేసును మేమేమి చేద్దామనే వర్తమానంలో ప్రవక్త అంటున్నాడు ఆయన రెండవసారి సిలువేయబడ్డాడు. వీళ్ళకు మొదటి సిలువనే సక్కంగా తెలియదు మెసేజ్లో ఉన్న వాళ్ళకు. ఇక రెండవ సిలువ కూడా తెలుస్తుందా? ఆ రెండవ సిలువ ఏంటో తెలుసా? ఈ మేఘం అని తెలుసా మీకు? ఆ రెండవ సిలువ ఈ మేఘం అని తెలుసా? ఎందుకంటే ఈ మేఘంలో ఉన్న క్రీస్తే ఆ మొదటి సిలువలో వేలాడడం తెలుసా? ఇప్పుడు ఆయనే మళ్ళీ ఇప్పుడు సిలువేయబడ్డాడని తెలుసా? మళ్ళీ వాక్యాన్ని, ఈ రెండవ సిలువను, ఈ మేఘాన్ని, ఈ సంస్థలు సిలువేశాని తెలుసా? తెలియదు వీళ్ళకి ఇవన్నీ. సెకండ్ ఈస్టర్ గురించి చాలా మందికి తెలియదు. అసలు ఈ వర్తమానం వచ్చిందే సెకండ్ ఈస్టర్ తర్వాత, రెండవ ఈస్టర్ తర్వాత ఈ వర్తమానం వచ్చింది. ఇప్పుడు వచ్చి ఏం చేస్తున్నది? నువ్వు ఎవరు బయలుపరుస్తున్నది. ఎందుకంటే ఆ రెండవ ఈస్టర్లో ముద్రలు తెరవబడ్డాయి. క్రీస్తు తెరవబడ్డాడా? మొదటి ఈస్టర్లో క్రీస్తు తెరవబడ్డాడు. క్రీస్తు తెరవబడినప్పుడు క్రీస్తులోని జీవాత్మ విశ్వాసపైకి వచ్చింది. ఇప్పుడు రెండవ ఈస్టర్లో కూడా ముద్రలు, క్రీస్తు తెరవబడినప్పుడు ప్రవక్తమన్నాడు 7 ముద్రలు ఏవో కాదు, ఆయనే యేసుక్రీస్తే 7 ముద్రల గ్రంథమై ఉన్నాడు. ఇప్పుడు 7 ముద్రలు తెరవబడడం అంటే యేసుక్రీస్తు తెరవబడడం. కానీ యేసుక్రీస్తు తెరవబడాలంటే ముందు ఆయన సిలువేయబడాలగా. సేమ్ మళ్ళీ అదే మత నాయకులు, అదే దయ్యపు శక్తి, అదే రాజకీయపు శక్తి రెండవసారి కలిసి సిలువేసినని తెలుసా? మొదటిసారి సిలువేస్తున్నప్పుడు మతపు శక్తులు, దయ్యపు శక్తులు మరియు రాజకీయపు శక్తులు ఈ 3 ఒకటై సిలువేశాయి. ఇప్పుడు 4వ గుర్రం వాడు ఈ 3 ఒకటై మళ్ళీ సిలువేశాడని నీకు తెలుసా? అక్కడ ఎలాగైతే పునరుద్ధానమునకు సాక్షులుగా ఉన్న వాళ్ళు ఉన్నారో, హల్లెలూయా, ఇక్కడ కూడా మళ్ళీ ఇదిగో ఈ ఆత్మీయంగా ఈ సంఘ శాఖల నుండి పునరుద్ధానం పొందుకున్న వాళ్ళు సాక్షులుగా ఉన్నారు తెలుసా? అక్కడ ఎలాగైతే క్రీస్తు పునరుద్ధానుడై లేస్తున్నప్పుడు, సమాధిలో నుండి లేస్తున్నప్పుడు, ఆయన ఎలాగైతే ఆ రోమి యొక్క ముద్రను పగలగొట్టకుండా లేస్తున్నప్పుడు ఆయన మాత్రమే లేవలేదు, కానీ ఆయనలో ఉన్న వాళ్ళందరూ కూడా లేపబడ్డారు. అదే రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం నుండి పౌలు గారు రాస్తున్నది. బాప్తిజం అంటే అర్థమేంటో రాస్తున్నాడు. క్రీస్తు యేసుతో నువ్వు సిలువేయబడ్డావు, క్రీస్తు యేసుతో నువ్వు చనిపోయావు, క్రీస్తు యేసుతో నువ్వు సమాచేయబడ్డావు, క్రీస్తు యేసుతో నువ్వు తిరిగి లేచావు. రైట్? సేమ్ ఇప్పుడు కూడా వాక్యము, సిలువ, మేఘమును, ఈ సంస్థలు, ఈ సంఘ శాఖలు, ఈ మత నాయకులు, ఈ దయ్యపు శక్తులు, హల్లెలూయా, ఈ రాజకీయ శక్తి, రాజకీయ శక్తి, ఈ 3 ఏకమై మళ్ళీ సిలువ వేసినప్పుడు పునరుద్ధానుడై లేచాడని తెలుసా మీకు? ఇప్పుడు ఆ మేఘం పునరుద్ధానుడే లేస్తున్నప్పుడు, రెండవ సిలువ ఆ మేఘం పునరుద్ధానుడే లేస్తున్నప్పుడు ఆ మేఘం ఒక్కటే లేవలేదు, ఆ మేఘంలో నువ్వు కూడా నేను కూడా ఉన్నాము. అందుకే ఈ రోజున మనము సంస్థలో నుండి బయటకు వస్తున్నాం. మరొక కొత్త సంస్థను స్థాపించడానికో, మరొక కొత్త సంఘ శాఖను స్థాపించడానికో కాదు, పునరుద్ధానులై లేచి నేడు సజీవుగా ఉన్నాను. ఇప్పుడు చదువుదాం 18వ వచనం. నేను మొదటి వాడను, కడపటి వాడను. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించి వాడను. ఆయనలో నువ్వు ఉన్నావా? అయ్యో, ఈ మేఘం ఏమని చెప్తా ఉన్నది? నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించి వాడను చెప్తున్నది ఈ మేఘం. ఎందుకంటే ఈ మేఘం ఎవరు? క్రీస్తేనా? ఆ మేఘంలో ఎవరున్నారు? శిరస్సు క్రీస్తేనా? వినపడతలేదు నాకు. సో ఆ మేఘంలో ఇప్పుడు నువ్వున్నావా? ఏమే, మీకు అర్థమవుతుందా? సో మొదటి వాడను, కడపటి వాడను, జీవించి వాడను. మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్.
మనము కూడా మృతులమైతామి కానీ ఇదిగో యుగ యుగములు సజీవడానికి ఆయనలో లేపబడ్డా మనం కూడా. పట్టుకున్నారా మీరు? అందుకే మీరు ఆత్మలో ఆల్రెడీ మరణాన్ని దాటి జీవంలోకి వచ్చేసారు. క్రీస్తు యేసుతో పాటు పరలోకపు స్థలములలో కూర్చుండబెట్టబడ్డారు. మొదటి రాకడలో ఏం జరిగిందో ఇప్పుడు రెండవ రాకడలో కూడా అదే జరుగుతూ ఉన్నది. నేను అందుకే ఎప్పుడు చెప్తుంటా, మొదటి రాకడ అర్థం కాకుండా రెండవ రాకడ అర్థం కాదు. ఫస్ట్ యు మస్ట్ అండర్స్టాండ్ ద ఫస్ట్ కమింగ్. మొదటి రాకడ అర్థం కావాలి. క్రీస్తుతో పాటు నువ్వు సిలువబడ్డావా? క్రీస్తు ఎప్పుడు సిలువబడ్డాడు? నీ డేట్ ఆఫ్ బర్త్ ఏంది? నా డేట్ ఆఫ్ బర్త్ 1975. క్రీస్తు సిలువబడింది 1975 ముందు, 1975 ఇయర్స్ ముందు. అర్థమవుతుందా? మరి అప్పుడు నేను ఎట్లా సిలువబడినట్టు? నేను వచ్చిందే 1975లోనే. అర్థమైందా? క్రీస్తు సమాధి చేయబడినప్పుడు నువ్వు కూడా సమాధి చేయబడ్డావా? వినబడతలే? క్రీస్తు తిరిగి లేచినప్పుడు నువ్వు కూడా లేచావా? సేమ్. సిలువలో ఎలాగైతే జరిగిందో మేఘంలో కూడా అలానే జరిగింది. ఆయన వచ్చాడు మేఘం వాక్యంగా. సంఘశాఖలు సిలువేసినాయి. మతము రాజకీయము దైవపాత్మలు ఏకమై సిలువేసినాయి, సమాధి చేసినాయి. కానీ ఆ మేఘం 1923లో పునరుద్ధానుడై లేచాడు. ఆయన పునరుద్ధానుడై లేస్తున్నప్పుడు ఆ సంస్థలో నుండి, ఆ సంఘశాఖలో నుండి, ఆ సమాధిలో నుండి ఆయన ఒక్కడే లేస్తలేడు. నేను, నువ్వు, ఏర్పాట్లో ఉన్న వాళ్ళందరూ కూడా లేస్తున్నారు. ఇది మన ఈస్టర్ వర్తమానం. ఇది మన ఈస్టర్ వర్తమానం. మనం ఇప్పుడు ఉన్న ఈస్టర్ దర్శనం. మొదటి ఈస్టర్ దర్శనం ద్వారా నువ్వు రక్షించబడ్డావు. ఇప్పుడు రెండవ ఈస్టర్ దర్శనం ద్వారా నువ్వు ఎత్తబడుతున్నావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమైందా నేను చెప్పింది? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే ఇప్పుడు నువ్వు కూడా యుగ యుగములు సజీవుడుగా ఉన్నావు. మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నా. నువ్వు కూడా మృతుడవైతివి కానీ ఎప్పుడైతే నువ్వు సంఘశాఖ నుండి బయటకు వచ్చావో, ముందది ఆత్మీయంగా నీకు ఎప్పుడైతే జరిగిందో, అప్పుడే ఆత్మీయంగా జరిగిన దాన్ని నువ్వు సంఘశాఖ నుండి బయటికి రావడం, సంస్థ నుండి బయటికి రావడం, మానవ పెత్తనం నుండి బయటికి రావడం, బానిసత్వం నుండి బయటికి రావడం. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే బయటకు వచ్చావో, ఇదిగో మృతుడనైతిని కానీ ఇప్పుడు సజీవుడిగా ఉన్న యాగ యుగాలు. నాకు తెలుసు ఇది అందరు జీర్ణించుకోలేరని. ఎందుకంటే యేసయ్య మాటలు మనం చెప్పుకుంటానమేంది? యేసు నేడు సజీవుడైతే ఆయనలో ఉన్న వాళ్ళందరూ కూడా సజీవులే. సింపుల్గా చెప్తాను. ఆయనలో ఎవరున్నారంటే వధువు ఉన్నది. ఆమె ఎప్పుడు ఏర్పరచబడ్డదంటే జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో ఏర్పరచబడింది. ఎఫెసు 1:4-6 ప్రకారం. సో యేసు మృతి పొందాడంటే ఆమె కూడా మృతి పొందింది మొదటి సిలువలో. యేసు సమాజపడ్డాడంటే ఆ మొదటి సిలువలో యేసు సమాజపడ్డాడంటే ఆమె కూడా సమాజపడింది. యేసు తిరిగి లేచాడు అంటే ఆమె కూడా తిరిగి లేచింది. ఇప్పుడు రెండవసారి మళ్ళీ యేసు సిలువబడ్డాడంటే ఆమె కూడా సిలువబడింది. యేసు సమాజపడ్డాడంటే ఆమె కూడా సమాజపడింది. యేసు తిరిగి లేచాడు అంటే యుగ యుగాలు జీవించడానికి ఇప్పుడు ఆమె కూడా తిరిగి లేచింది యుగ యుగాలు జీవించడానికే. జీర్ణించుకునే వ్యవస్థ దేవుడు నీలో పెడితే, ఎందుకంటే అది పక్షిరాజులకు తప్ప ఎవరికి లేదు అది జీర్ణించుకొని అని చెప్పే ప్రసంగం. అయ్యి బాబోయ్, యేసుతో పోల్చుకుంటున్నారు ఏంటంటే, క్రీస్తు యేసు నందున్న వాడికి ఏ శిక్షా విధి లేదు. మరి శిక్షను తప్పించుకోవడానికి యేసుతో పోల్చుకోవచ్చు, కానీ
పునరుద్ధానానికి నువ్వు యేసుతో పోల్చుకోవా? సిలువకు, మరణానికి, సమాధికి, పునరుద్ధానమునకు యేసుతో పోల్చలేదా మనల్ని పౌలు గారు? మరి ఇప్పుడు కూడా యేసుతో మన పౌలు గారు, మన కాలపు పౌలు గారు, మన పక్షిరాజు, మన ప్రవక్త, మన విలియం బ్రెనెమ్ ఆయన పోలిస్తే అది తప్పుడు వర్తమానం ఎట్లయితుంది? అది అబద్ధ వర్తమానం ఎట్లయితుంది? అది ఒకవేళ ఇది అబద్ధ వర్తమానం అయితే పౌలు గారు చెప్పింది కూడా అబద్ధ వర్తమానం. మీకు అర్థమైందా? ప్రియమైన దేవుని పిల్లలారా, కొంతమందికి పౌలు చెప్తే ఓకే, కానీ బ్రెన్నాం చెప్తే ఓకే కాదు. అదే విషయాన్ని బ్రెన్నాం గారు చెప్తే ఓకే కాదు, కానీ పౌలు చెప్తే ఓకే. ఆయన చెప్తే సరే ఓకే ఓకే, కానీ బ్రెన్నాం గారు చెప్పారంటే నాట్ ఓకే. ఇంకొంతమందికో బ్రెన్నాం గారు చెప్తే ఓకే, కానీ మార్క్ గారు చెప్తే ఓకే కాదు. ఇది ఇంకో గుంపు. సంఘశాఖడుకో పౌలు ఏం చెప్పినా ఓకే, కానీ బ్రెన్నాం గారు చెప్తే మాత్రం అబద్ధ ప్రవక్త. ఇప్పుడు మన మెసేజ్లోనూ ప్రవక్త ఏం చెప్పినా ఓకే, కానీ ప్రవక్త చెప్పిందే మార్క్ గారు చెప్తే మాత్రం ఓకే కాదు. వీడు ఇంకో సంఘశాఖ, వర్తమానంలో ఉన్న సంఘశాఖ వీడు. అదే ఆత్మ. 1963లో ఏం జరిగిందో వీళ్ళకి తెలియదు, ఉట్టి మేఘమే తెలుసు వీళ్ళకు, కానీ బైబిల్ అంతా దాని చుట్టే తిరుగుతుందని వీళ్ళకి తెలియదు. రెండవ రాకడ దాని చుట్టే ఉందని వీళ్ళకి తెలియదు. ఆత్మీయంగా భౌతికంగా పునరుద్ధానం దాని చుట్టే ఉందని వీళ్ళకి తెలియదు. ఆత్మీయంగా భౌతికంగా ఆత్మీయంగా భౌతికంగా నాకు టైం ఉంటే బాగుండు, మొదటి రాకడం రెండవ రాకడం రెండింటిని చూపించేవారు మీకు. పీపుల్ డోంట్ అండర్స్టాండ్. ప్రజలకి ఇవి అర్థం కావు, ఎందుకంటే అందులో ఉన్నోడికి అర్థమవుతాయి. ముసుగు తొలగించబడిన దేవుడు ఆయన, కానీ ఇప్పుడు ఆ ముసుగులో ఇద్దరున్నారు. క్రీస్తున్నాడు, ఆయన భార్య ఉన్నది. వింటున్నారా? ఇద్దరున్నారు, క్రీస్తు ఆయన భార్య. ఎల్షడాయి దేవుడుగా ఉన్నాడు, రొమ్ములు కలిగిన దేవుడుగా ఉన్నాడు. క్రీస్తున్నాడు, రొమ్ములు కలిగిన దేవుడుగా ఉన్నాడంటే భార్య కూడా ఉంది. ఎందుకంటే మనం ఆయనలో జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పరచబడ్డాం. భార్యగా, సంఘముగా, స్త్రీగా, పురుషుల్లో ఏర్పరచబడ్డాం. ఇప్పుడు ఆ రూపమే ఆదాంకి ఇచ్చాడు. అర్థమైంది అందరికీ? పిక్చర్ క్లియర్ అవుతుందా? హల్లెలూయా. సో అదే రూపం ఇక్కడ ముసుగు తొలగించబడినప్పుడు యోహాన్ చూశాడు, తట్టుకోలేకపోయాడు. అదే రూపం ప్రపంచం చూస్తుంది, తట్టుకోలేరు ఈ ప్రపంచం. భూమి మనకు సాష్టాంగపడుతుంది. తెలుసా మీకు ఆ విషయం? ఎందుకంటే మనం ఆయన సింహాసనం మీద కూర్చుంటాం, అవునా? ఇంతకైనా సింహాసనం ఏమని చెప్పింది బైబిల్లో? ఆకాశం నా సింహాసనము, అది భూమి నా పాదపీఠం. ఇప్పుడు ఆయన సింహాసనాన్ని పంచుకునే వధువు ఎక్కడ కూర్చుంటుంది? ఆయన పక్కనే కూర్చుంటుందిగా, సింహాసనం పైన కూర్చుంటుందిగా. సో భూమి ఇప్పుడు ఎక్కడుంది? ఇప్పుడు అన్నీ మన పాదాల కింద ఉండాల్సిందే. అందుకే దేవుడు నోవా ఓడలో 3వ అంతస్తులో పెట్టాడు నోవాహు కుటుంబాన్ని. కింద అంతస్తులో భూజంతువులు, 2వ అంతస్తులో ఆకాశ పక్షులు, 3వ అంతస్తులో ఎవరున్నారట? ప్రవక్త చెప్పాడు. ఎందుకు? వాని కాళ్ళ కింద సృష్టిని పెట్టాడు. బాబా, అది మన అసలు ఒరిజినాలిటీ అన్నమాట. మీరు ఈ ముసుగుని చూసుకున్నంతసేపు మీరెవరో మీకు తెలియదు, కానీ ముసుగును దాటుకొని రండి, మీరెవరో మీకు అర్థమవుతుంది. ఈ వర్తమానం నీ ముసుగును తొలగించడానికి వచ్చింది. వధువు ముసుగు తొలగించబడింది, వధువుకి చూపించబడింది, కానీ లోకానికి మాత్రం ఇంకా ముసుగు వేయబడి ఉంది. మార్కా వరంగల్లో ఉంటాడండి, పెద్ద ఏముంటుందో వాడు దరిద్రుడు, వానికి ముసుగు కనబడుతుంది. అందుకే వాడు నన్ను దరిద్రుడు అనొచ్చు, వాడు నన్ను తిట్టచ్చు, వాడు నన్ను దూషించవచ్చు, వాడు నన్ను అబద్ధ బోధకుడు అనొచ్చు, ఏమని అనొచ్చు, కానీ ముసుగు తొలగించబడితే వాడిని తెలుస్తుంది. ఎందుకంటే భూమిపైన ఉన్నవాడు మన పాదాల దగ్గర పడాల్సిందే.
భూమిపైన ఉన్న వాడు మన పాదాల పైన. బ్రదర్ మీరు అంత విధం మాట అంటున్నారు సార్, నీతిమంతులు దుష్టుల ధూళిపైన నడిచేతరం బైబిల్లో చెప్తలేదా? మలాకి 4:1 ఏంటిది? ఈ భూమి కొలిమి కాలంలో కాలబోతున్నదా లేదా? దుష్టులందరూ గర్వాంధులందరూ వాళ్ళందరూ కొయ్యకాల వల్ల కాల్చబడబడుతున్నారా లేదా? అప్పుడు నీతిమంతులు ఈ భూమి పైన నడుస్తున్నప్పుడు వీళ్ళందరూ ఏమవుతారు? మనకు ధూళి కాదా? మన పాదాల కింద ఉన్నారా వీళ్ళు? మనం అహంకారంతో పొగరుతో చెప్తలేం, వాక్యం చెప్తున్నాం మనం. ఇదంతటికి కారణం ఎవరంటే క్రీస్తు, ఆయన ఏర్పాటు, ఆయన ఎన్నిక. అందుకే ఇదంతా ఎందులో చూడాలంటే మనం క్రీస్తులోనే చూడాలా. మళ్ళీ క్రీస్తు బయట చూస్తే నీకు మళ్ళీ కులం కనబడుతుంది, మళ్ళీ ప్రాంతం కనబడుతుంది, మళ్ళీ విద్యలు కనబడతాయి, ఆస్తులు కనబడతాయి, అన్ని కనబడతాయి. కానీ క్రీస్తు లోపలికి వెళ్ళి చూస్తే నువ్వు ఎవరు అర్థమవుతా ఉంటుంది, నువ్వేమై ఉన్నావు అర్థమవుతా ఉంటుంది. ఓ బ్రాదర్, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ప్రసంగానికి అంతం ఉండదులే, కానీ అందరు లేచిపోయినట్టు ప్రార్థన చేసుకుందాం. వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. రెండవ ఈస్టర్ ఇది. హే మ్యాన్, రెండవ ఈస్టర్లో పాల్గొన్న వాళ్ళందరూ ధన్యులు. వాళ్ళు ఇప్పుడు యుగ యుగములు జీవించుచున్నారు. వాళ్ళు ఇదిగో మృతుడనైతిని కానీ యుగ యుగములు సజీవుడుగా ఉన్నాను. అదే ఇప్పుడు వధువుకి జరుగుతున్నది. క్రీస్తుల్లో ఉన్న వధువుకి జరిగేది అదే. ఎందుకంటే క్రీస్తుకు జరిగేదంతా వధువుకు జరుగుతుంది. మొదటి రాకల్లో క్రీస్తుకు జరిగేదంతా వధువుకు జరిగింది. ఇప్పుడు రెండో రాకల్లో కూడా క్రీస్తుకు జరిగేదంతా వధువుకి జరుగుతుంది. సేమ్ థింగ్. లార్డ్ us praise him. మనమైన స్తుతిద్దాం, మనమైన ఆరాధిద్దాం, మనమైన మహిమపడదాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఓ సంఘమా, ఆమేన్. జీవముగల దేవుని సంఘమా, ఆమేన్. సంఘమా, ఓ సంఘమా, గ్లోరీ లార్డ్. హల్లెలూయా. జీవముగల దేవుని సంఘమా, సత్యమునకు స్తంభము నీవు, ప్రత్యక్షతతో నిండినావు. సత్యమునకు స్తంభము నీవు, ప్రత్యక్షతతో నిండినావు. నిరక్షేపమైన దైవ భక్తిలోను, నిరక్షేపమైన దైవ భక్తిలోను మర్మము ఎరిగిన గొప్పగాను, మర్మము ఎరిగిన గొప్పవాడవు. సంఘమా, ఓ సంఘమా, జీవము గల దేవుని సంగమా, జీవము గల దేవుని సంగమా. మర్మమును ఎరిగిన దానవు నీవే. ఓ సంగమా, నువ్వెంత గొప్పదానివో చూసుకో ఒకసారి, ఎంత ధన్యురాలువో చూసుకో. గొప్ప కృపను దేవునికి ఇచ్చాడు. గ్లోరీ. ఆమేన్. శరీరుడైన యేసుని వెరిగినావు, నీతిమంతుడాయనని నమ్మినావు. శరీరుడైన యేసుని వెరిగినావు, నీతిమంతుడాయనని నమ్మినావు. దేవుని వాక్కును దివ్యముగా వినినావు, దేవుని వాక్కును దివ్యముగా వినినావు. యేసుక్రీస్తు రక్షకుడని ప్రకటించినావు, యేసుక్రీస్తు రక్షకుడని ప్రకటించినావు. సంఘమా, ఓ సంఘమా,
దేవుని సంగమా. love you Jesus. యేసుని మేము ప్రేమిస్తూ ఉన్నాం ప్రభువా. నీలో మమ్మల్ని ఎలా ఏర్పరచుకున్నావో అర్థమైనప్పుడు, మా ముసుగును తొలగిస్తున్నప్పుడు మేమేమై ఉన్నామో అర్థమవుతున్నది ప్రభువా. నిన్ను ప్రేమిస్తున్నాం యేసయ్యా. మేమెంత ధన్యులమో, ఎంత గొప్పదానమో మాకు అర్థమవుతున్నది ప్రభువా. అదంతా నీ వలననే తండ్రి, నీ ద్వారానే ప్రభువా. మాలో ఏమీ లేదు, అంతా నీ వలననే. హల్లెలూయా. సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి ఆమేన్. సుఖ సంపదలో నిండి ఎదిగినావు. సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి సుఖ సంపదలో నిండి ఎదిగినావు. నీతి నియమాలను ఎరిగి నీవు, నీతి నియమాలను ఎరిగి నీవు ధర్మానుకులుడవై ఉన్నావు, ధర్మానుకులుడవై ఉన్నావు. సంగమా, ఓ సంగమా, జీవము గల దేవుని సంగమా, జీవము గల దేవుని సంగమా. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. యేసుక్రీస్తులోని ఆత్మ మేలుకుని మనస్సాక్షి కలిగిన విశ్వాసివి నీవు. యేసుక్రీస్తులోని ఆత్మ మేలుకుని మనస్సాక్షి కలిగిన విశ్వాసివి నీవు. సువార్త సుబోధల స్వరమాధురి నీవు, సువార్త సుబోధల స్వరమాధురి నీవు. వాక్యములో భాగమై ప్రభుదాసురాలు, వాక్యములో భాగమై ప్రభుదాసుడవు. సంగమా, ఓ సంగమా, జీవము గల దేవుని సంగమా, జీవము గల దేవుని సంగమా. సత్యమునకు స్తంభము నీవు, ప్రత్యక్షతతో నిండినావు. సత్యమునకు స్తంభము నీవు, ప్రత్యక్షతతో నిండినావు. నిరక్షేపమైన దైవ భక్తిలోను, నిరక్షేపమైన దైవ భక్తిలోను మర్మము ఎరిగిన గొప్ప కాదము, మర్మము ఎరిగిన గొప్పవాడవు. సంగమా, ఓ సంగమా, జీవము గల దేవుని సంగమా, జీవము గల దేవుని సంగమా. Let us pray. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు తండ్రి. ఓ ప్రభువైన దేవా, మరొకసారి మధ్యాహ్న కాల సమయంలో ముసుగు తెర తొలగించబడిన దేవుడిగా నువ్వు మాకు ప్రత్యక్షపరచుకున్నందుకు స్తోత్రములు. నీవు మాత్రమే కాదు, నీలో ఉన్న మాకు కూడా
మేము ఎవరమో గ్రహించడానికి, మేమేమై ఉన్నామో గ్రహించడానికి, మేము ఎక్కడి నుండి వచ్చామో గ్రహించడానికి, మేము ఇప్పుడు భూమిపైన ఎందుకున్నామో, మేము ఎక్కడికి వెళ్ళబోతున్నామో, మా గమ్యం ఏమిటో గ్రహించడానికి ప్రభువా నీవు ఇప్పుడు మా ముసుగును కూడా తొలగించినందుకు వందనాలు, మా తెరను కూడా తీసినందుకు స్తోత్రాలు, ఆ ప్రత్యక్షత బయలుపట్టించినందుకు వందనాలు దేవా. ఎంత అద్భుతమైన వర్తమానం నువ్వు మాకు ఇస్తున్నావు. దినదినము నీ వాక్యం మాకు తెరవబడుతూ ఉంటే నువ్వెవరో మాకు అర్థమవుతున్నది, నీలో మేము ఎవరమో మాకు అర్థమవుతున్నది, నువ్వు మాకు ఎలాంటి వాడివో, మాకేమై ఉన్నావో మాకు అర్థమవుతున్నది, మేము నీకేమై ఉన్నామో, మేము నీలో ఎలా ఉన్నామో మాకు అర్థమవుతున్నది. ఏమి అద్భుతమైన ప్రణాళిక నీది ప్రభు అయిన దేవా. ఖచ్చితంగా ఈ మధ్యాహ్నము ఈ వాక్యం విన్న వాళ్ళందరి ముసుగులు తొలగించబడును గాక, వారందరి తెరలు తొలగించబడును గాక, వారి ప్రత్యక్షతలను పొందుకుందురు గాక. వారు 2వ ఈస్టర్లో ఉన్నారని వాళ్ళు గ్రహించే భాగ్యము దయచేయి. ఎందుకంటే 2వసారి దేవుని కుమారుణ్ణి సిలువేశారు, 2వసారి వాక్యాన్ని సిలువేశారు, 2వసారి ఆ దేవుని కుమారుని వాక్యాన్ని వారు సమాధి చేశారు. కానీ ప్రభు అయిన దేవ, ఆ రోజు పునరుద్ధానుడవై ఎలా లేచావో, రోము యొక్క ముద్రను బద్దలు కొట్టుకుంటూ పగలగొట్టుకుంటూ ఎలా వచ్చావో సమాధిలో నుండి బయటికి ఇప్పుడు కూడా ప్రభువా అదే విధముగా నీవు 1963లో వచ్చావు ప్రభువా. ఈ రాకడ అందరికీ అర్థమయ్యే కృపను దయచేయి. ఇప్పుడు ఆయన మాత్రమే బయటికి రావడం కాదు, ఆయనలో ఉన్నవారు కూడా బయటికి వచ్చారని, ఆయనతో పాటు వాళ్ళు బ్రతికించబడ్డారని, ఈ 2వ ఈస్టర్లో వాళ్ళు ఆయనతో పాటు మళ్ళా బ్రతికించబడ్డారని వాళ్ళు గ్రహించే భాగ్యము దయచేయి. వచ్చిన పిల్లలందరినీ దీవించు, ప్రతి ఒక్కరిని ఆస్వాదించు. ఈ మధ్యాహ్నము దేవా, ఈ వర్తమానము ఇక్కడ విన్నవారికి ఇక ముందు యూట్యూబ్లో పెట్టినప్పుడు, ఇంటర్నెట్లో ఆ వెబ్సైట్లో పెట్టినప్పుడు ఎంతమంది అయితే వింటారో వాళ్ళందరికీ ప్రభువా ముసుగులు తొలగించబడును గాక, వాళ్ళ తెర తొలగించబడును గాక, వాళ్ళు ప్రత్యక్షతను పొందుకుందురు గాక. ఆ కృప అందరికీ దయచేయమని, దీవించి ఆస్వాదించమని, మళ్ళా సాయంకాలం మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఈ సమయం